ఆధ్యాత్మికం కూడా చేస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికం అంటే ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికం అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఆధ్యాత్మికం అంటే ఆత్మని, మన లోపల ఉన్న ఆత్మతో లయమయ్యి దాన్ని అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికం. మిగిలినవన్నీ కూడా పాంచభౌతిక దేహానికి సంబంధించినవే. అర్థమైందా? మీరు ఎప్పుడైతే ఏ ఆధ్యాత్మిక, ఇప్పుడు నేనున్నాను, మీ దేహం గురించి, ఇతర ఆలోచనల గురించి, ఇతర విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చాననుకోండి, దేహంతో అట్లా ఉండండి, దేహంతో ఆలోచన ఎట్టుండి ఉండండి అని చెప్పాను అని అనుకో, అదేమవుతుంది? ఆధ్యాత్మికంగా దేహంతో చేసేదే అవుతుంది. కానీ దేని ఆధ్యాత్మికం అంటాము? ఆధ్యాత్మికము అంటేనే అద అంటే ఆత్మని అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికం. మరి దాన్ని కాకుండా దేహంతో చేసే పనులన్నిటినీ అధ్యయనం చేస్తే దేహ విద్య అనబడుతుంది. తినే వాటి గురించి, తాగే వాటి గురించి అధ్యయనం చేస్తే ఏమవుతుంది? అది ఏ విద్య అవుతుంది? దేహ విద్య అవుతుంది. కాబట్టి తినే వాటి మీద ఎలాంటి ఆలోచన చెయ్యొద్దు, తాగే వాటి మీద ఎలాంటి ఆలోచన చెయ్యొద్దు. ఆధ్యాత్మికము అంటే ఆత్మకి సంబంధించినదే. ఎవరు ఎక్కడ ఏమి చేసినా, ధ్యానము చేసినా, మీరందరూ ధ్యానం చేసి లయమయ్యేది ఎక్కడ? మన ఆత్మస్వరూపంలో. ధ్యానము చేసి లయమయ్యేది మన ఆత్మస్వరూపంలో. ఆత్మని ధ్యానము ద్వారా అధ్యయనం చేయటం కోసం. అర్థమైందా? ఆత్మని మనము మనసుని లయం చేసుకొని, శ్వాసని అనుసంధానము చేసుకొని, శ్వాస మీద దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనలో ఆలోచనలు తగ్గిపోయి మనము మన శ్వాస కూడా తగ్గిపోయి మన ఆత్మస్వరూపంలో మనం లయమవుతాం. అప్పుడు మన ఆత్మస్వరూపాన్ని మనం అధ్యయనం చేయటం మొదలు పెడతాం. అర్థమైందా? అంటే హాయిగా నిద్రపోయాము, ధ్యానం చేశాము, ఏం తెలియకుండా పోతుంది అంటే ఏమవుతుంది? అరే బాగా మేము ధ్యానం చేశామండి, అసలు ఏం తెలియకుండా పోయింది కదా. ధ్యానం చేస్తే ఏం తెలియకుండా పోయింది అంటే ఏంటది? ఏం చేశాం? నిద్రపోయాం. ధ్యానం చేస్తే ఆత్మని మనము ధ్యానములో మన ఆత్మస్వరూపంతో మంచి ధ్యానం చేస్తున్న ఆలోచనలు లేవు. అప్పుడు మన ఆత్మస్వరూపంతో లయమవుతూ ఉంటాం. సునంద మీకెందుకో, సునంద ఆయనకేం చెప్తుంటే దృష్టి మార్చకండి. ఎందుకు అంటే మనకి మీరు వాళ్ళ వైపు చూస్తున్నారు, అందువల్ల అది వినాలి అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ పనులు చూడటం మూలంగా వాటిని ఆచరించాలి అనిపిస్తుంది. దాని నుంచి చిన్నగా తప్పుకోవాలి. మనం దృష్టికోణం కూడా మనం మార్చుకోవాలి. అమ్మ గాలి వచ్చేలాగా కూర్చోండి. ఇక్కడ ఇదిగో ఈ పక్కన ఇటు వచ్చి కూర్చోండి. అమరావతి గారు ఆ పక్కన ఎక్కడన్నా కూర్చోండి, గాలి వచ్చేలాగా. అది ఆ ఫ్యాన్ వస్తుంది, అది ఈ చివరికి వెళ్ళి కూర్చోండి. గాలి వస్తుందా? సమ్మర్ కదా, ఇబ్బంది పడతారని. అలాగా మనము మన ఆత్మతో లయమయ్యి మనం ఎప్పుడైతే నువ్వు మంచి ధ్యానంలో ఉన్నావో నిన్ను నువ్వు లోపల జరిగే క్రియని అబ్జర్వ్ చేయాలి. ఊరికే ధ్యానం చేసాము, మనకి తెలియకుండా పోయింది, ఆహా మంచి ధ్యానం చేశాము అంటే ఏం తెలియకుండా చేసింది ఏమవుతుంది? నిద్రపోయాం. మంచి నిద్రపోవటం బాగా అలవాటు అయిపోయింది అనమాట ధ్యానంలో.
దాని నుంచి మెలకువలోకి రండి. అలాంటి నిద్ర వస్తుంది అంటే ఆపేయండి ధ్యానం కొద్ది రోజులు. మెలకువగా ఉన్నంతసేపు ఒక అరగంట చేయండి. గంట చేస్తే అరగంట నిద్రపోతున్నాం అనిపిస్తే అరగంట చేయండి. అరగంట మెలకువగా చేయండి. లోపల క్రియ అనేది జరుగుతుంది. దాన్ని అధ్యయనం చేయటం బిగిన్ చేయండి. ఎలా ఉంటుంది అంటే మీరు శ్వాస తీసుకున్నారు వదులుతూ ఉన్నారు, దీని మధ్య గ్యాప్ ఉంది కదా, దాన్ని ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టారో మీకు ఆ క్రియని అబ్జర్వ్ చేయటం వస్తుంది. ఎప్పుడు కూడా వెంటనే రాదు. చిన్నగా ధ్యానం చేస్తూ శ్వాసను తీసుకుంటూ ఉంటారు, శ్వాసని వదులుతూ ఉంటారు. దానికోసం స్పెషల్గా తీసుకోవద్దు, స్పెషల్గా వదలవద్దు. అది మామూలుగా జరగాల. దానికి మధ్య ఉన్న గ్యాప్ని అబ్జర్వ్ చేయాల. అర్థమైందా? శ్వాస తీసుకునేటప్పుడు కాదు, వదిలేటప్పుడు కాదు, ఆ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే మీరు మంచి ధ్యానము అంటే ఈ శ్వాస చేసే స్థితి అనేది స్థితమైపోతుంది. స్థితమైనప్పుడు మీ లోపల ఉన్న క్రియని కూడా మీరు అబ్జర్వ్ చేయగలిగిన పరిస్థితే సరి అయిన ధ్యానము అనిపించబడుతుంది. ఇక నుంచి అయినా మిమ్మల్ని మీరు సరి అయిన దారిలోకి రండి. ఆధ్యాత్మికము అంటే తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన కోణంలోకి వెళ్ళకండి. ఎందుకంటే దారి తప్పి ఎన్నాళ్ళున్నా అందులోనే ఉంటారు. దాని తర్వాతది తెలుసుకొని పరుగున ప్రయాణం చేయాలి. ఎప్పుడు ఎన్నేళ్ళు కదలకుండా కూర్చుంటారు కదా. కాబట్టి నేను ఈ ఆధ్యాత్మికానికి వచ్చి 15లో వచ్చాను, ఇప్పుడు 25. ఎన్ని సంవత్సరాలైంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో నేను ఎలాంటి సబ్జెక్టుని పట్టుకొని ఎలా ఉన్నాను? సమస్త విశ్వాన్ని, సమస్త ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మాండానికి అవతల దాన్ని కూడా అధ్యయనం చేసి చెప్పగలిగిన స్థాయిలో నేనున్నాను. ఒక్క పుస్తకం కూడా చదవలేదు. సమస్త విశ్వగురు పరంపరని చదవగలిగిన స్థాయి స్థితిగతులు 10 ఏళ్లలో వచ్చినాయి అంటే నేను ఎలాంటి దృష్టి పెట్టగలిగాను? ఎలా మీ అందరికీ కూడా ధ్యానంలో కూడా మెలకువలు చెప్పగలుగుతున్నాను నేను అంటే దృష్టి పెట్టే కోణము ఒక సరి అయిన గురువు ఉన్నప్పుడు, అధ్యయనము నేర్పించే గురువులు ఉన్నప్పుడు అధ్యయనం కూడా చాలా తేలికవుతుంది కదా. అధ్యయనం చేయటమే రాదు, మీరే గంటలు కొద్దిగా కూర్చొని ఒక 10 రోజులు ధ్యానం చేయగానే మీరు మాస్టర్ అయిపోతారా? ఎప్పుడు మాస్టర్ అవుతారు? మనం ఎప్పుడు మాస్టర్ అవ్వాలి చెప్పండి? మహాలక్ష్మి గారు, ఎప్పుడు మాస్టర్ అవుతారు మీరు? ఆల్రెడీ అయిపోయి ఉంటారుగా లోపల. ప్రతిదాన్ని అవగాహన, అనుభూతి పొందాలి. మనం బయట పనులకు వెళ్ళాం, నాకు అవన్నీ వచ్చులే. ఇప్పుడు బ్యాంకు పనులు లోన్ తీసుకోవటానికి వెళ్ళాం, ఎవరన్నంటే నాకు అవన్నీ వచ్చులే అంటారు, మామూలుగా అంటాం. కానీ నువ్వు ఆ పని చేసి 1, 2, 3 సార్లు లోన్ తెచ్చుకొని దాని మీద ఒక అండర్స్టాండ్ వస్తే కానీ లోను ఎలా పెట్టుకోవాలి, లోన్కి ఏమేం కావాలి, లోన్కి ఎలా అప్లై చేయాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది వస్తుంది కదా. మరి అలా కాకుండా వాళ్ళెవరో లోన్ తెచ్చుకోండి, నాకు వచ్చలే లోన్ తెచ్చుకోవటం అంటే మళ్ళీ లోన్ తీసుకునేటప్పుడు 100 సార్లు తిరిగితే అప్పుడు తెలుస్తుంది. అదేంటయ్యా మొన్న నాకు లోన్ తెచ్చుకోవటం వచ్చు అన్నావు కదా, మరి ఇవాళ ఇన్నిసార్లు తిరుగుతున్నావు, మరి ఇన్ని పనులు చేస్తున్నావు, ఇన్నిసార్లు వెనక్కి ముందుకు తిరుగుతున్నావు, నీకు ఆల్రెడీ తెలిసే నువ్వు అని ఒకసారి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేసుకునేవాళ్ళు కదా డాక్యుమెంట్స్, మరి ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అప్పుడు కదా తెలిసేది. అంటే నువ్వు ఆ లోన్ తీసుకోవటంలో ఒక అనుభవ జ్ఞానాన్ని సంపాదించావు. మరి ఒక మాస్టర్గా రావాలి అంటే ఏం సంపాదించాలి? మనము ఏ ఆధ్యాత్మికాన్ని చేస్తూ ఉన్నామో దాని మీద అధ్యయనం చేసి దాని మీద అనుభవ జ్ఞానాన్ని ఇది అన్న స్థాయి స్థితిగతులను సంపాదించిన తర్వాత మాస్టర్ అవుతారు కదా. 10 రోజులు ధ్యానం చేయగానే
మీకు పరమాత్మ జ్ఞానం వస్తుందా? పరమాత్మ జ్ఞానం అంటే, పరమాత్మ జ్ఞానము అంటే పైన ఎక్కడో ఉన్నాడు కదా పరమాత్మ. ఉన్నాడా లేదా? పరమాత్మ పైన ఉన్నాడు ఎక్కడో. అంత దూరం ప్రయాణం చేసి ఆత్మజ్ఞానం ఎవరన్నా సంపాదిస్తారా? అంతే కదా పెద్ద ఆయన. పరమాత్మ ఎక్కడో ఉన్నాడు కదా, అంత దూరం ప్రయాణం చేసి మనలోనే ఉన్నాడా? ఎలా ఉన్నాడు? పరమాత్మ అంటే అసలు ఎవరు చెప్పండి? అరే దానికి నిర్వచనం ఎదుటి వాళ్ళందరికీ ఆత్మే పరమాత్మ అని చెప్తే అర్థమవుద్దా? దాని మీద అధ్యయనం చేసి ఆ అవగాహన అనుభూతి పొందిన వాళ్ళు ఎలా చెప్తారు? మీరేం చెప్పారు ఇప్పుడు? ఆత్మే పరమాత్మ అని చెప్పారు. మీకు ఎవరికైనా అర్థమైందా? చెప్పండి, మీరు చెప్పండి, అర్థమయ్యేలాగా చెప్పండి. నేనేం అనట్లేదు. ఒక విషయాన్ని ఆత్మే పరమాత్మ అన్నారు, అది ఒట్టి భాష పదాలు కదా సార్. నేనేమి మిమ్మల్ని ఇది చేయట్లేదు, దాన్ని క్లియర్గా చెప్పండి అంటాను. పత్రిజీ గారు చెప్తారు, ఆదిశంకర్లు చెప్తారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, కానీ మీకు అర్థమైంది ఏంటి? మీకేమైంది? పత్రిజీ గారు చెప్పింది వదిలేయండి, ఆయన చెప్పింది వదిలేయండి, ఆయన చెప్పింది వదిలేయండి. మీకేం అర్థమైంది వాళ్ళు చెప్పిన దాంట్లో? చెప్తాను సార్, నేను కూడా చెప్పుకొని వెళ్ళిపోతాను. మీకేం అర్థమైంది అందులో? పర్లేదు సార్, నేనేం మిమ్మల్ని అంటల్లా. ఆత్మే పరమాత్మ అన్నారు, వీళ్ళందరికీ ఆత్మే పరమాత్మ అని నేను కూడా చెప్పుకొని వెళ్ళిపోతా. మీకు అర్థమైందా? ఏం సార్ చెప్పండి, క్లియర్గా చెప్పండి, ఫ్రీగా మాట్లాడండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి. నేను ఎవరిని ఏమీ ఎందుకు అంటే నేను చెప్పే సబ్జెక్టు మీ అందరికీ అర్థం కావాలి. ఒక్క పాయింట్ మనం ఈ క్లాస్ చేసాము అంటే ఒక్క పాయింట్ పట్టుకున్నా చాలు కదా. మీకు తెలియదు, ఒక్క పాయింట్ పట్టుకున్నా చాలు కదా. ఇప్పుడు మీరు అందేంటి? పరమాత్మ అంటే భగవంతుడు. భగవంతుడు అంటే నిర్వచనం. పరమాత్మ, ఆత్మే పరమాత్మ అన్నాడు. ఆ పరమాత్మే భగవంతుడు. 3 పేర్లు. ఇప్పుడు 3 ఆత్మ, పరమాత్మ, భగవంతుడు 3 ఒకటే అని చెప్తున్నారు. నిర్వచనం. దేన్ని భగవంతుడు అంటారు, దేన్ని పరమాత్మ అంటారు, దేన్ని ఆత్మ అంటారు? మరణం ఉండదు. ఆత్మస్వరూపానికి అసలు మరణం ఎక్కడుంది? పాంచభౌతిక దేహానికి మరణం. పరమాత్మ అనేది అది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపానికి మరణం లేదు అనేది అందరికీ తెలిసిందే కదా. దేహానికే కదా మరణం, ఆత్మస్వరూపానికి మరణం ఉండదు అనేది అందరికీ తెలుసు. కానీ అది ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇవన్నీ భగవద్గీతలో ఈ అగ్నితో కాల్చబడదు, ఇది చేయదు, అది చేయదు అనేది చెప్పారు, వాటిట్లో చెప్పారు. మీకు అందులో అనుభూతి, అవగాహన వచ్చిందా? నేను ఇప్పుడు అడిగాను, ఏం చెప్పాను? ఒక బ్యాంకుకి వెళ్ళారు, బ్యాంకుకి వెళ్ళి 100 సార్లు తిరిగారు, లోన్ తెచ్చుకున్నారు. మీకు అక్కడ ఒక అవగాహన వచ్చింది, అది పూర్తిగా అర్థమైపోయింది కదా. వ్యవసాయం చేశారు, ఒక వరి పైరు వేశారు, మామూలుగా బస్సులో వెళ్తా వస్తా మీ ఊరు వెళ్లకుండా మీరు ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మీ వాళ్ళు మీ ఊళ్ళో వాళ్ళు వరి పైరు వేస్తూ ఉన్నారు. మీ వాళ్ళు వరి పైరు వేస్తూ ఉన్నారు, మీరేమో ఉద్యోగం చేసి వస్తున్నారు. వరి పంట మొత్తం ఎలా జరుగుతుంది అనేది మీకు తెలియదు. కాకపోతే వరి నాట్లు వేస్తారు, దాన్ని పెరుగుతుంది, అది కంకేస్తుంది, దాన్ని ఊడుస్తారు, ఇవన్నీ పైన తెలుసు కదా. పొలం పని చేయనాడు, పొలం పని చేసే వాళ్ళకి ఎన్ని రోజుల్లో పైరు వస్తుంది తెలుసు, ఎంత కాలానికి చేస్తుందని తెలుసు, పైరు వేయక ముందు భూమిని ఎలా చేయాలి తెలుసు, అదంతా అనుభవ జ్ఞానం కదా. వాళ్ళు ఎక్కడేసినా పంట వేయగలరు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక ప్లేస్లో పెట్టి పంట వేయవయ్యా అంటే వేయగలరా? నేను అనేది దాని మీద అనుభవం. మీకు నిజంగానే వరి పైరేసే అనుభవ జ్ఞానం ఉంటే దాని గురించి నేను చెప్పట్లా, అది కదా. ఇప్పుడు మీరు ఆత్మ మంటలతో కాల్చబడదు, నీటితో తడవదు,
ఇది అని చెప్తున్నారు. ఆత్మ, పరమాత్మ, భగవంతుడు, మూడు. పర్వాలేదులేండి, మాట్లాడుకోండి. నా ముందు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మాట్లాడుకున్నా నేను డిస్టర్బ్ అవును. ఏందది? నాకు తెందు. ఆ విషయం ఆలోచించకండి, ఆయన వైపు దృష్టి పెట్టొద్దు అని చెప్తున్నా. నా వైపే పెట్టండి. అలాంటి స్థితి మీరు ఇంకొకటి, ఇక్కడ ఎవరి గురించి డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకంటే మన పని మీద మనం వచ్చాం, వేరే వాళ్ళ పని మీద రాలా. అర్థమైందా? వేరే వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను, మీరందరూ చేసేవాడికి నేను డిస్టర్బ్ అవ్వాలి కదా? నేను డిస్టర్బ్ అవును. మీరు ఎలా ఉన్నా నేను డిస్టర్బ్ అవును. ఎందుకు అని అంటే, నేను వీటన్నిటినీ కూడా చిన్నపిల్లలు ఆడుకుంటున్నా కూడా క్లాస్ చెప్పగలను. ఆ స్థితి రావాలి అంటే వీటన్నిటినీ మీరు రిసీవ్ చేసుకోగలిగి ఉండాలి. ఒక్కటి సార్, ఇప్పుడు అతను ఫోన్ మాట్లాడుకుంటున్నా కూడా మీరు యాక్సెప్టెన్స్ పరిస్థితిలోకి రావాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ స్థితి వస్తుంది. దానికేమీ మీరు చేయక్కర్లా. దాని యాక్సెప్టెన్స్, దాన్ని నెగిటివ్గా నెట్టేసుకునే పరిస్థితిలో మీరు ఉండకూడదు. చేసుకొని మనకు అవసరం లేదు. యాక్సెప్టెన్స్లో మీరు ఒకటి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది నా దగ్గర నేర్చుకునేవాళ్ళు. మేము అన్నం తింటున్నాం, ఫోన్ మాట్లాడడం లేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవాళ ఈరోజు 10 పనులు చేస్తూ కూడా అన్ని పనులు చేయగలిగిన, అన్ని విషయాలని చేస్తూ ప్రతిదాన్ని రిసీవ్ చేసుకో అంటే బహుముఖ ప్రజ్ఞత్వాన్ని తీసుకోవాలి. అందువల్ల ఆయన ఫోన్ మాట్లాడుకుంటే ఆయన డిస్టర్బ్ అవుతాడు. మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? అంటే యాక్సెప్టెన్స్లో ఉండాలి. మనం నెగిటివ్ సెన్స్లో ఉన్నాం అనుకోండి, అరే రాలేదు అంటే ఎప్పటికీ రారు. దాన్ని నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒక గురువుగా, సార్ ఆ ఆలోచన మానేయండి, యాక్సెప్టెన్స్లోకి రండి. ఆయన వదిలేయండి, యాక్సెప్టెన్స్లోకి రండి. ఆయన స్థితిని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నా. అది వస్తారు మీరు ఒకరోజు. ప్రతిదాన్ని యాక్సెప్టెన్స్లోకి రండి, డిస్టర్బ్ అవ్వకండి. ఇప్పుడు అబ్బాయికి చెప్పాను, సునంద ఏం చేసుకుంటే నీకెందుకు, నా వైపు దృష్టి పెట్టు అన్నా. ఎందుకు అంటే వేరే వాళ్ళతోటి మనకి అనవసరం. ఆయన ఫోన్ పోయింది, ఆయన డిస్టర్బ్ అవుతాడు, మనకి అవసరం లేదు. అంటే నేను చెప్పే ప్రతి చిన్న మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ చుట్టూ అనేక డిస్టర్బెన్స్లో మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అది డిస్టర్బెన్స్ కాదు, అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనేది కనుక మీరు ఫీల్ అయితే అందులో నుంచి ఏకత్వంలోకి వచ్చేస్తారు. అది అట్లా ప్రతి చిన్నదాన్ని నేర్చుకోండి. ఆయన మీద దృష్టి పెట్టకండి. పెట్టినందువల్ల మీరు ఇప్పుడు దానిలో ఎడ్యుకేట్ అయ్యారు, నో ప్రాబ్లం కదా. పర్లేదు, కొత్త కాబట్టి చిన్న సూక్ష్మాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఆత్మ, పరమాత్మ, భగవంతుడు, వీటికి మీరు మాటలు విన్నారు, మరి అనుభవం ఏది? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏది? మీరు పుస్తకాలు అవన్నీ చదివారు, పత్రిజీ గారు చెప్పారు, మీ ముందు ఎంతో మంది గురువులు చెప్పారు. ఇక్కడ అవగాహన, అనుభూతి ఏది? ఒక బ్యాంకుకి లోన్ తెచ్చుకోవయ్యా అంటే తెచ్చుకుందాంలే అంటారు. తెచ్చుకోవడానికి పోయినప్పుడు కదా తెలిసే తిప్పలన్నీ. తెచ్చుకోవడానికి పోయినప్పుడు తిప్పలు తెలుస్తాయి. తెచ్చుకోవటం 1-2 సార్లు తెచ్చుకున్న తర్వాత అది మీ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది, అనుభవం. మరి ఆత్మ అంటే అన్ని క్లాసులకు వెళ్తుంటే ఆత్మ ఆత్మ అని చెప్తున్నారు. ఆత్మ అంటే ఏంటి? ఈ ఆత్మ కాలదు, ఎండదు, మండదు, తడవదు అని చెప్తున్నారు. అంటే ఏంది? మళ్ళీ ఆత్మ, పరమాత్మ అంటున్నారు, మళ్ళీ మీరు భగవంతుడు కూడా ఒకటే అంటున్నారు. మరి ఇక్కడ అర్థం తెలిసిందా మీకు? మరి అర్థం అయ్యేలాగా నేను చెప్పనా? ఎలా చెప్పగలను నేను అర్థమయ్యేలాగా? నేను మీకు ఆ విషయం అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే నాకేముండాలి? ఏముండాలి సార్? పవర్ కాదు, అనుభవ జ్ఞానం ఉండాలి. దాన్ని నేను అనుభవించిన జ్ఞానము, దాన్ని పట్టుకుని ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి పని చేసాము అంటే దాని అనుభవ జ్ఞానం ఉంది కదా. అలాగే ఆత్మని కూడా మీకు పట్టించాలి అంటే నాకు అనుభవ జ్ఞానం ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఆత్మస్వరూపము అంటే
నాలో ఉన్న ఆత్మస్వరూపం. మీకు 3 క్లియర్గా చెప్తా. పరమాత్మ స్వరూపము అని ఆయన అన్నారు. ఆత్మే పరమాత్మ. సార్, ఆత్మస్వరూపము అంటే మనలో ఉన్న ప్రకాశతుల్యమైనది. ఎలాంటి ప్రకాశతుల్యమైనది? అది అనేక జన్మలుగా అనేక అనుభవ జ్ఞానాలని అనేక జన్మలుగా ఆత్మస్వరూపము అంటే అనేక అనుభవ జ్ఞానాలతో తనలో అనుభూతాత్మకంగా నిలుపుకున్న ప్రకాశ స్థితి. అర్థమైందా? ఎలా ఉందది? ఇప్పుడు మీరు ఈ జన్మలో ఇప్పటిదాకా వచ్చారు అని అంటే అనేక పనులు చేసి వాటన్నిటిలో అనుభవ జ్ఞానాలు సాధించారుగా. అనేక పనులు చేయకుండా వాటి మీద అనుభవ జ్ఞానం లేని స్థితి కూడా ఉంటుంది. అది అజ్ఞానం, జ్ఞానం కాదు. ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని ఎండలో ఒట్టి కాళ్ళతో వెళ్ళమన్నాను, వెళ్తారా? ఎందుకు? కాళ్ళు కాలుతున్నాయి అని తెలుసు. అలాగే ఇక్కడి నుంచి తిరుపతి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఎండలో అయినా నడిచి వెళ్ళమంటాను, వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు అంటే అంత దూరం నడవలేము, ప్లస్ ఈ ఎండలకి కాళ్ళు కాలుతాయి, ప్లస్ మనకి అంత ఆరోగ్యము అనేది లేదు కాబట్టి ఇబ్బంది పడతాము. ఇవన్నీ మనకు తెలుసు. అనుభవ జ్ఞానం ఉంది మనకి. ఇక్కడి నుంచి అక్కడికి కొద్ది దూరం నడిచిన అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి అంత దూరం నడవలేము అన్న అవగాహన ఉంది. ఇక్కడి నుంచి తిరుపతి నడిస్తే కదా మీకు అనుభవ జ్ఞానం రావాలి. తిరుపతి నడవకుండానే మీకు అనుభవ జ్ఞానం ఎట్లా వచ్చింది? వచ్చిందా? ఎలా వచ్చింది? క్లియర్గా చెప్పండి, నోరు ఎప్పాలా, ఫ్రీగా మాట్లాడండి. అంటే మనము చేసే పనులలో, నడిచి వెళ్ళి తిరిగి వచ్చే పనులలో మనకి ఒక అవగాహన ఉంది, మనకి అనుభూతాత్మకమైన జ్ఞానం ఉంది. తిరుపతి దాకా నడవలేము అంటే అంత దూరం నేను నడవలేకపోయినా ఇక్కడ మనము చేసే అనేక పనుల్లో నేను అంత దూరం నడవలేను అన్న అవగాహన ఉంది కదా. నేను ఒకటి అనుభూతి అని చెప్తున్నాను, రెండోది అవగాహన అని చెప్తున్నాను. రెండు వేరు వేరు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నా సబ్జెక్టు చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒకటి అనుభూతి అని చెప్తున్నాను, రెండు అవగాహన అని చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎండలో అక్కడ దాకా బయట సరే నవనీత పార్క్ గేట్ దాకా నడవండి, మీకు కాళ్ళు గాలి అనుభూతి వస్తుంది. ఇప్పుడు తిరుపతి నడవమన్నాను, ఏమంటారు? మేము నడవమ్మా. ఎందుకు అనంటే ఇక్కడి నుంచి ఇక్కడికే నడవలేని నేను తిరుమల తిరుపతి దాకా ఎండలో నేను నడవలేను, అంత దూరం నేను, నా దేహము నా యొక్క పరిస్థితులు అనేది దానికి సానుకూలము ఉండవు అనేది అవగాహన. అది అవగాహన. ఇక్కడ దాకా వెళ్ళింది అనుభూతి. రెండు వేరు వేరు. క్లియర్గా వినండి. అట్లాగే అనేక జన్మలుగా అనేక పనులు చేస్తూ ఉన్నది, దాని మీద నాలెడ్జ్ సంపాదించింది అనుభూతి. అర్థమైందా? ఆ అనుభూతి అనేది నీలో జ్ఞానముగా ఉంది. జ్ఞానము అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు అనంటే పుస్తకాలు చదవటం జ్ఞానము, అనేక మంది చెప్పిన వింటాం జ్ఞానము అంటున్నారు. అది ఆత్మజ్ఞానం కాదు, అది అవిద్య అంటే దేహ జ్ఞానం. అందరూ చెప్పినా పుస్తకాలు చదివినా వచ్చేది అవిద్య అంటే దేహ జ్ఞానం మాత్రమే. మీకు తెలిసిన విషయాలు మీరు పుస్తకం రాస్తారు, ఆయనకి తెలిసిన విషయాలు ఆయన పుస్తకం రాస్తారు, ఆయనకి తెలిసిన వాటిని చదవటం వల్ల మీకు వచ్చేది ఏంటంటే మీకు అది అనుభూతి కాదు, అది ఒట్టి దేహ జ్ఞానము మాత్రమే. కరెక్ట్గానే చెప్తున్నాను, నేను మిమ్మల్ని మోసం చేయట్లా. అందరిలాగా నేను మోసం చేయట్లా, నేను కరెక్ట్గా చెప్తూ ఉన్నాను, దాన్ని నమ్మండి. కాబట్టి అది బొట్టి ఓహో ఇది ఇట్లంట ఇది ఇట్లంట ఇది ఇట్లంట అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారే భగవద్గీతలో ఆత్మ అగ్నిలో మండదు, నీటిలో తడవదు కదా.
ఇవన్నీ కూడా ఏమి జ్ఞానం? ఊళ్ళో వాళ్ళు చెప్పిన జ్ఞానం, పుస్తకాలు చెప్పిన జ్ఞానం. మీకేమన్నా అనుభూతి ఉందా? దాన్ని ఎలా తడవదు, ఎలా మండదు, ఎలా ఇది అవ్వదు అనేది చెప్పగలరా? ఎప్పుడైనా, ఎప్పుడు అడిగినా ఇది ఇది అనేది ఎప్పుడు చెప్పగలరు? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, దానిలో అనుభూతి అవగాహన రెండూ ఉండాలి కదా. ఇక్కడ నడిచి వెళ్ళారు, అది అనుభూతి, ప్రాక్టికల్ నాలెడ్జ్. దాన్ని అర్థం చేసుకొని మీరేం చెప్పారు? నేను వెళ్ళలేనులే తిరుమల తిరుపతి దాకా, నాకు దీంట్లో అనుభవ జ్ఞానం ఉంది, ఆ అనుభవ జ్ఞానం అంత దూరం వెళ్ళలేను అన్న అవగాహన ఉంది అని చెప్పి. అలాగే ఆత్మస్వరూపములో కూడా బయట వాళ్ళు చెప్పినవన్నీ దేహం వరకే పరిమితం. ఇప్పుడు మరి మీకు అందులో అనుభవ జ్ఞానం ఉందా? ఇది ఆత్మ అనేది నాకు తెలిసింది, ఈ ఆత్మే పరమాత్మ అనేది కూడా నాకు తెలిసింది, ఈ పరమాత్మే భగవంతుడు అనేది కూడా నాకు అవగాహన, అనుభూతి రెండూ వచ్చింది. వచ్చినప్పుడు కదా నేను దాన్ని పరిపూర్తిగా మీకు చెప్పగలను కదా. ఇప్పుడు ఆత్మస్వరూపము అంటే అనేక జన్మలుగా, కొత్త వాళ్ళకేమో మరి చెప్పాల్సి వస్తుంది, పాత వాళ్ళకేమో ఇబ్బందిగా ఉందా? లేదంటే వాళ్ళు తిడతారు నన్ను. వాళ్ళందరికీ ఆత్మ అంటే బాగా తెలుసు, మీరేమో ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. నేను చెప్పేది అర్థమవుతుంది, ఎందుకంటే జిలేబీ నేను తిన్నాను, బాగా అనుభూతి, దాని క్రిస్పీనెస్, స్వీటు అదంతా నాకు తెలుసు. నేను మీకు చెప్తున్నాను, నేను తిన్నది ఇది, ఇలా ఇంత బాగుంటుంది, తీయగా ఉంటుంది, ఇంత కమ్మగా క్రిస్పీగా ఉంటుందని మీకు దాన్ని తిన్న విధంగా నేను చెప్తున్నాను. ఆ అనుభూతి, నేను పొందిన అనుభూతి మీరు పొందుతున్నారు అంటే మీకు దాన్ని అవగాహన చేస్తూ ఉన్నాను. ఈ అనుభూతి మీ అవగాహనగా ఉంది. అప్పుడు మీకు ఆ అనుభూతి వస్తుంది, ఒకరోజు నేను పొందిన అనుభూతి వస్తుంది. ఎందుకంటే నా మీద దృష్టి పెట్టి మీరు ఆ జిలేబీని తిన్న అంత విధంగా అమృతంగా ఆస్వాదించారు కాబట్టి. మరి అంత అమృతంగా ఆస్వాదించగలిగే అంత డీటెయిల్గా చెప్పగలగాలగా ఆత్మ అంటే అనేక జన్మలుగా అనేక అనుభవ జ్ఞానాలలో ఉన్న నాలెడ్జి నీలో ఉంది అని చెప్పటానికి మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్పాను. చీమ కుట్టిన తర్వాత ఇదేందో కుట్టింది అని పని కట్టుకొని మీరు చూసి దాన్ని ఇది చేసి చేస్తారా? కుట్టేసరికి అది చీమ అని నలిపేస్తాం, అర్థమైపోతుంది కదా. అంటే చీమ కుడితే ఎలా ఉంటుంది అనేది మనకు అనుభవ జ్ఞానం. అది చీమే అంటే అది కుట్టినప్పుడు ఉన్న నొప్పి అనేది కూడా మనకు అనుభవ జ్ఞానంలోనే ఉంది, అనుభూతిగానే ఉంది. అంటే అది చీమ అంటాం, గబుక్కుని ఇట్లా అంటాం, అది చచ్చిపోతుంది కదా. అలాగే పాము గరిచింది కూడా మీకు అనుభవ జ్ఞానంలో ఈ జన్మలో కరవలేదు, పాము గరిచింది కూడా మీకు అర్థమవుతుంది కదా. ఈ జన్మలో కరవలేదు, కానీ పాము కరుస్తుంది వస్తుంది అనగానే అలర్ట్ అయిపోతాం, వెళ్ళిపోతాము, పరిగెత్తడం లేదు, జాగ్రత్తగా ఉండటం చేస్తాం. కానీ అది కరుస్తుంది, కరిస్తే ఎలా ఘాట్లు పడుతుంది ఇవన్నీ మనకు తెలుసు కదా. తెలుసా తెలీదా? సార్ మీరు తలో పట్ల నేను చెప్పేది అర్థమవుతుందా? లేదంటే ముందుకు వచ్చి చేయి వేసుకోండి. సార్ మనసు అను ఆత్మ రెండు వేరుగా ఉన్నాయా? మనసు ఆత్మ రెండు వేరుగా ఉన్నాయా? మీరు ఒకటే అని చూడటానికి దాని మీద నాలెడ్జ్ కావాలి. మనసు అనేది ఆత్మ రెండు ఒకటే అని చెప్పడానికి దాని మీద నాలెడ్జ్ ఉన్నప్పుడే దాన్ని చెప్పగలం. ఆయన ఏమంటున్నారు? మనసు అంటున్నారు. మనసు అనేది మీరు చూస్తున్నారా? చూడలేదు. కానీ ఆత్మని చూస్తున్నారా? మరి ఇది అది కనపడినప్పుడు ఇది మనసు అది ఆత్మ అని ఎట్లా చెప్తున్నారు? భగవంతుడు అనేవాడు వేరుగా ఉన్నాడా? మారేది మనసే. ఇప్పుడు మీకు మనసుకి ఆత్మకి భగవంతుడికి డిఫరెన్స్ మీకు అనుభవ జ్ఞానం ఉందా కదా. మీరు మళ్ళీ
అక్కడ మనసుకు తెలుస్తుంది అని అనబాకండి. అది తెలిసేది ఆత్మస్వరూపానికే. మీ మనసు అనేది ఈ దేహముతో వచ్చింది. మీ మనసు పాము ఈ దేహంతో ఉన్నప్పుడు కరిసిందా? అరే, మీరు ఇంకా కూడా అదే ఆలోచనతో ఉన్నారు. దేహం అసలు బాధపడదు. మళ్ళీ మనసు అంటారేంటి? మనసు అనేది తీసేయండి. ఆత్మస్వరూపము మనసు ఈ రెండు అన్నీ ఒకటే. అర్థం కానంత వరకు ఇది అవిద్య, అది జ్ఞానం. అర్థమైందా? అది జ్ఞాన ప్రకాశం, ఇది అనుభవ జ్ఞానం లేనిది మనసు. ఇది అనుభవ జ్ఞానానికి తీసుకుంటూ అది ఆత్మస్వరూపంలో లయం అవుతూ ఉంటుంది. రెండు ఒకటే. అర్థం కానప్పుడు ప్రతిదాన్ని హృదయతుల్యంగా ఆలోచించినప్పుడు, మనోబుద్ధి స్థితులలో ఆలోచించేటప్పుడు మనసు హృదయ స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపము, సమస్తం మీద అవగాహన ఉన్నప్పుడు పరమాత్మ స్వరూపము. వీటన్నిటి యొక్క అవగాహన అనుభూతాత్మకమైన దానికి ఆవల ఉన్న స్థితి భగవంతుడు. అర్థమైందా? నన్ను చెప్పనివ్వండి పూర్తిగా. ఏది మనసు, ఏది ఆత్మ, ఏది పరమాత్మ, ఏది భగవంతుడు? మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వటానికే నేను చెప్తున్నా. ఇక్కడ మీకు పాము కరిచింది అనేది మీకు ఈ జన్మలో కరవలేదు. మీ మనసుకు తెలుసా? ఈ జన్మలో కరవంది మీ మనసుకేం తెలుస్తుంది? కానీ మీ నిద్రలో కానీ మీకు ఎక్కడైనా ఎప్పుడైనా కానీ పాము కరిచిన ఇలా ఉంటుంది అన్న అవగాహన మీలో ఉందా లేదా? ఉంది. ఏదైనా ఒక విపత్తు వస్తుంది అంటే తుఫాను వస్తుంది. తుఫాను వస్తున్నప్పుడు చాలా రోజులు పాల వ్యాన్లు రావు, సరుకుల వ్యాన్లు రావు, ఉల్లిపాయలు కూరగాయలు రావు అని చెప్తున్నారు. ఏం చేస్తాం? గబగబా పరిగెత్తి సామాన్లు తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటాం కదా, పెట్టుకుంటాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పక్కనాళ్ళని చూసి వచ్చిందా? లోపల ఒక ఆలోచన అనేది, పక్కన వాళ్ళందరూ పరిగెత్తున్నారు, ఒక విషయం తెలియగానే గబగబా వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చుకోవటం, కూరగాయలు తెచ్చుకోవటం చేస్తున్నాం కదా. మనలో అనేక జన్మలలో అనేక స్వరూపాలలో, అంటే ఒక చీమ ప్రతికూల పరిస్థితులు ఎలా దాచిపెట్టుకుంటుంది ఆహారాన్ని? వర్షాకాలం అంతా కూడా బయటికి రాదు చీమ. ఇంత వర్షాలు పడుతున్న చీమలు ఎలా బతుకుంటున్నాయి? ఎలా బతుకుంటున్నాయి? మట్టిలో ఉండేవి ఆహారాన్ని తింటూ ఉన్నాయి కదా. ఎలా? ఎండాకాలము పొడిగా ఉన్నప్పుడు అంతా కూడా చీమలు, ఎండాకాలం బాగా కనిపిస్తాయి, మీరు గమనించారో లేదు? అవి ఆహారాన్ని సమకూర్చుకొని భూమి పొరలలో తడవని చోట్ల అది రకరకాల లేయర్లుగా తీసుకెళ్ళింది. మనకి అడవులకు వెళ్ళండి, పుట్టలు చూడండి ఒకసారి. ఆ పుట్టల్ని జాగ్రత్తగా కదపండి. రకరకాల పొరలు ఉంటాయి, రకరకాల గదులు ఉంటాయి. లోపల దాకా జాగ్రత్తగా తవ్వితే ఎక్కడ ఆహారం చెడిపోకుండా దాచిపెట్టుకుంటాయి ఆ పొరలలో. అంటే ఈ అనుభవ జ్ఞానం అంతా మనలో లేదా? మనం ఒకసారి చీమగా జన్మించి ఉన్నాం, ఆ అనుభవ జ్ఞానం అంతా ఉంది. అలాగే పాములాగా ఉన్నాం, ఎన్నిటినో కరిచాం. అలాగే ఎన్నో జంతువులుగా ఉన్నాం, పాము చేత కరిపించబడిన ఈ అన్ని అవగాహనలు మనలో ఉన్నాయి. అర్థమైందా? మన చుట్టూ ఉన్న జీవరాశులలో ఉన్న అవగాహనలన్నీ మనలో ఉన్నాయా లేవా? ఒకసారి ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. ఉన్నాయి కాబట్టి ఇవన్నీ స్పెషల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ఆత్మస్వరూపంలో ఉన్న అనుభూతులు, అవగాహనలు మాత్రమే, మనసు కాదు. మనసు అనేది ఈ జన్మకు వచ్చింది. అర్థమైందా సార్? ఈ పాంచభౌతిక దేహానికి, ఈ ప్రకృతికి, ఈ గ్రహాల ప్రభావానికి, ఈ ధ్రువాల అయస్కాంత క్షేత్రానికి సంబంధించింది మనసు. అంటే
ఈ మనసు అనేది ఆత్మస్వరూపములో ఒక భాగమే. ఆత్మస్వరూపము అవగాహన లేనప్పుడు ఈ మనసే ఒక ఆత్మస్వరూపం అంటే ఒక చాలా కింది స్థాయిలో ఆత్మస్వరూపం యొక్క సంచారాన్ని మనస్సు అంటాం. కాబట్టి ఇంతటి అనుభవ జ్ఞానము మనసులో లేదు, మన ఆత్మస్వరూపంలో మాత్రమే ఇన్నిటి జన్మల యొక్క అవగాహన అనేది మన ఆత్మస్వరూపంలో నిక్షిప్తముగా ఉంటుంది. కాబట్టి మన మనసు ద్వారా అది స్ఫురింపజేస్తూ ఈ పనులు చేయండి, ఈ పనులు చేయండి, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది అని చెప్తుంది. ఇప్పుడు నీ ఆత్మస్వరూపం అంటే ఏమైంది నీకు అర్థమైంది? అనేక జన్మలలో ఉన్న ప్రకాశం అనుభవ జ్ఞానాల ద్వారా వచ్చినది నీలో ప్రకాశంగా ఉంది. దాని మీద ప్రకాశము అంటే జ్ఞానము, నీలో ఉన్న జ్ఞానమే ప్రకాశంగా నిశ్చలంగా అయినప్పుడు మాత్రమే అది ఆత్మస్వరూపము అనబడుతుంది. మరి ఇలాంటి ప్రకాశంగా ఉన్న నీ ఆత్మస్వరూపంలో ఇంకా ఏమేమి ఉన్నాయి? గుణాలు ఉన్నాయి, అరిషడ్వర్గాలు ఉన్నాయి, అనేక జన్మలలో మన కర్మలు ఉన్నాయి, మనము ప్రతిరోజు చేస్తున్న అనేక భావనలు అజ్ఞానపు భావనలు ఉన్నాయి. మన ఆత్మస్వరూపం ఎలా ఉంది? నిశ్చలంగా, నిర్మలంగా, శాంతిగా, ప్రకాశంగా ఉంది. దాని మీద మలినాలుగా ఏమున్నాయి? మన గుణాలు, అరిషడ్వర్గాలు, కర్మలు, వాసనా బలాలు, ఇవి ఆత్మస్వరూపం మీద మలినాలుగా ఉన్నాయి. ఇదంతా కలిపి నీ జీవాత్మ. అర్థమైందా? ఇప్పుడు మీకు ఆత్మస్వరూపం అంటే అర్థమైందా? ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం ఎలా ఉంది? నేను చెప్పింది ఒట్టి జీవాత్మ గురించే చెప్పా, సమస్తములో ఉన్న భగవంతుడు పరమాత్మ గురించి చెప్పల. అది అసలు ఆత్మస్వరూపము మొత్తం చిట్ట చివరికి చెప్పినప్పుడు చెప్తాను ఎందుకు తడవదు, ఎందుకు ఎండదు అనేది. అర్థమైందా? ఇప్పుడు నీ జీవాత్మ ఎలా ఉంది? నీలో అనుభవ జ్ఞానాల జ్ఞానమే ప్రకాశతుల్యంగా ఉన్నదాన్ని నీ జీవాత్మ అంటున్నా. దీని మీద మలినాలు ఉన్నాయి, అది మీకు అర్థమవుతుందిగా. ఇది మీ జీవాత్మ. మరి ఇప్పుడు పరమాత్మ చెప్తా, ఇది నాలో ఉన్న జీవాత్మ. ఇప్పుడు నా చుట్టూ అనేక మంది ఉన్నారు, దేహాలు ఉన్నాయి, దేహాలు లేని స్వరూపాలు కూడా ఉన్నాయి. దేహాలు లేని వాటిని స్వరూపాలు అని. మీలో ఉన్నవి కూడా మీ జీవాత్మలు. నేను ఎలా అనేక జన్మలలో అనుభవ జ్ఞానాల ద్వారా నేను ఎలా ఈ జన్మకి ఇప్పుడు ఇంత ప్రకాశ స్థాయిలో ఇంత తెలివితేటలు కలిగి, ఇప్పుడు మీరందరి తెలివితేటలు ఒకటేనా? కాదు. ఇప్పుడు అందరూ అన్నం తింటున్నాము, అందరం గాలి పీల్చుకుంటున్నాము, అందరం ప్రాణశక్తితో జీవిస్తున్నాం. కానీ అందరం విడివిడిగా ఎందుకు బతుకుతున్నాం? విడివిడిగా ఎందుకు ఆలోచిస్తున్నాం? ఏం పక్కన వాళ్ళు ఉండట్టే సేమ్ ఉండొచ్చుగా, ఎందుకు ఉండటం లేదు? ప్రతి ఒక్కళ్ళకి జన్మ పరంపర అనేది ఉంది కదా. అనేక అనుభవ జ్ఞానాలతో మనము జన్మించి జీవించి ఉన్నాం. కాబట్టి దానికి తగిన అనుభవ జ్ఞానాల ద్వారానే మన ఆలోచనలు ఉంటాయి, మన మనసు ఉంటుంది. మన మనసు అనేది ఎలా ప్రభావితం అవుతుంది? మన ఆత్మస్వరూపం మీద మలినాలు ఉన్నాయే, మనం చేసిన కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మర్మాలు, కర్మలు, భావనలు, వీటన్నిటికీ మనసు ప్రభావవంతంగా ఉంటుంది. ఆత్మస్వరూపంలో ప్రభావవంతమైన ఏదైతే మలినాలకి ప్రభావవంతంగా పనిచేస్తుందో దాన్ని మనసు అంటాం. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఏం తింటున్నారు, పక్కన వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా మన ఆత్మస్వరూపం మీద ఈ యొక్క మలినాల యొక్క ప్రభావం వలన మన జీవితము అనేది ఈ మనసుతో ఇలా ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం. దీన్ని మనసు అంటాం. ఆత్మస్వరూపము దానికి అనేక అనుభవ జ్ఞానాల సారంగా నిశ్చలంగా ఉంది. ఈ మనసు ఏం చేస్తుంది? ఈ ప్రభావాలను అన్నిటికీ, మీ ఆలోచనల ప్రభావాలకి, నా ఆలోచనల ప్రభావాలకి, వాళ్ళ ఆలోచనల ప్రభావాలకి, ఈ భూమి యొక్క గురుత్వాకర్షణకి, ధ్రువాల యొక్క అయస్కాంత బలాలకి,
పైన నవగ్రహాలు అంటారు కదా, ఆ గ్రహాల యొక్క ప్రభావానికి, పైన నక్షత్ర ప్రభావానికి, వీటన్నిటికీ లోనయ్యేది ఎవరు? మనసు మాత్రమే, ఆత్మస్వరూపం కాదు. వీటన్నిటికీ లోనై పనిచేసేదాన్ని మనసు అంటారు సార్. మీ వెనక అర్థమైందా? మనసు అంటే ఏంటి? ప్రభావితాలకి లోనయ్యేది. మన ఆత్మస్వరూపంలో ఏదైతే ప్రభావితాలకు లోనవుతుందో దాన్ని మనసు అంటాం. ఎక్కడైతే కదలకుండా నిశ్చలంగా ఉంటుందో దాన్ని ఆత్మస్వరూపము అంటాం. ఇప్పుడు దీనికి అర్థం కూడా చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు, అన్నీ పరిగెత్తుకెళ్ళి చేసుకొస్తూ ఉంటారు. అదే 20 ఏళ్ల పిల్లలు ఉన్నారు, కొంత నాలెడ్జ్గా జీవిస్తూ ఉంటారు. మరి 40 ఏళ్ల వాళ్ళు, ఈ 10 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలంతా స్పీడ్గా ఉండరు. 40 ఏళ్ల వాళ్ళు ఇవన్నీ అవగాహనగా ఉంటారు. ఉండి కొంత నిశ్చలంగా ఉండి వాళ్ళు ఏ పని చేయాలో చేసుకొస్తారు. ఇప్పుడు 70 ఏళ్ల వాళ్ళు ఎలా ఉంటారు? ఈ పరుగులన్నీ అయిపోయినాయి, వాళ్ళకన్నీ అవగాహనగా ఉన్నాయి. వాటన్నిటి మీద వీళ్ళు పరిగెత్తే వాటన్నిటి మీద వాళ్ళ మనసు పరిగెడుతుందా? అనేక అనుభూతులు, అనేక అవగాహనలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో. వాళ్ళు నిశ్చలంగా ఉన్నారా లేదా? ఆ నిశ్చలమైనది మీ ఆత్మస్వరూపం. అంటే ఏ టైటిట్లో అనుభవ జ్ఞానము కలిగి మీరు నిశ్చింతగా ఉంటారో మీ ఆత్మస్వరూపం. వేటి వేటి అవగాహన లేకుండా పరుగులు పెడుతూ ఉంటారో అది మనసు. ఇప్పుడు మనసుకి ఆత్మస్వరూపానికి తేడా తెలిసిందా? మనసు నువ్వే, ఆత్మస్వరూపము నువ్వే. ఇక్కడ ఈ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పరుగులు దాటి 60 ఏళ్ళు, 70 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఎలా నిశ్చింతగా ఉంటారు? అంటే ఆ నిశ్చల స్థితి అనేది నీ ఆత్మస్వరూపము. ఇక్కడ ఈ పరుగులు తీసేది నీ మనసు. ఇక్కడ ఈ మనసు ఏం చేస్తుంది? అది చదవాలా, ఇది చదవాలా, నేను అది అవ్వాలా, ఇది అవ్వాలా, వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళకి అన్నీ అర్థం కావు కదా. నేను అది చేయాలా, ఇది చేయాలా, నేను ఇలా సెటిల్ అవ్వలేకపోయాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉంటాం. అర్థమవుతుందా నేను చెప్పేది? క్లారిటీ. మరి ఇక్కడ ఇన్ని రకాలుగా ఉందా? నాలెడ్జిబుల్గా ఉంది, స్థిరంగా ఉన్న 70 ఏళ్ల వయసు ఆయనలో ఉంది ఒకటే, వీళ్ళల్లో ఉంది ఒకటే. ఇక్కడ తేడా ఏముంది? ఇప్పుడు మనసుకి ఆత్మస్వరూపానికి తేడా అర్థమైందా వెనక సార్? మీకు నేను చెప్పింది అర్థమైందా క్లారిటీగా? అందుకే అనుభూతి, అవగాహన, దాన్ని పట్టుకున్న వాళ్ళు చెప్తే జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుంటూ చెప్తున్నా. మన పాంచభౌతిక స్థితిలో ఎగ్జాంపుల్ కూడా చెప్పాము అంటే ఏది మనస్సు, ఏది ఆత్మస్వరూపం అనేది ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ లేపి అడిగినా చెప్తారు కదా. ఒక అవగాహన, అనుభూతి వచ్చిందా? వస్తుందా? ఒక అవగాహన లేనిది మనసు, దాని మీద అనుభవ జ్ఞానము, అనుభూతి లేనిది మనసు. అనుభూతాత్మకంగా నిశ్చలంగా ఉన్నది ఆత్మస్వరూపం. ఈ రెండిటికి డిఫరెన్స్ తెలిసింది. ఇది మందే, అది మందే. అంటే నీ మనసు అనేది బయట పరుగులు తీస్తూ అన్ని గుణాలకి వీటికి యాక్టివ్ అవుతూ ఉంటుంది. నీ ఆత్మస్వరూపం లోపల అనుభవ జ్ఞానాలుగా ఉన్న వాటిని స్థిరంగా ఉంటుంది. అనేక అనుభవ జ్ఞానాలు అనేక జన్మలలో ఉండబట్టి ఇంతమందివి ఇన్ని రకాల జన్మలలో ఇన్ని రకాల అనుభవం. ఇప్పుడు నేను అనుభవించేది మీరు అనుభవించారా? మీకు తెలియదు. నా జన్మలు అన్నీ ఒక రకంగా నేను జన్మించుకుంటూ అనేక అనుభవ జ్ఞానాలు తీసుకుంటూ వచ్చాను. అలాగే మీరు అనేక జన్మలలో నాకంటే ఎక్కువ భిన్నమైనవి తీసుకొని వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక జన్మలలో విడివిడిగానే అనేక అనుభవ జ్ఞానాల ద్వారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తెలివితేటలు కలిగి ఉన్నారు కదా. అందరూ ఒకే తెలివితేటలు కలిగి ఉన్నారా? అందరూ జన్మలు తీసుకొని వచ్చారు కదా. అందరి ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయా? లేవు. అందరి అభిరుచి ఒక రకంగా ఉందా? లేదు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటి? ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆత్మస్వరూపంలో ఉన్న అవగాహనలు, అనుభూతులు, ఆత్మజ్ఞానము వేరువేరుగా ఉంది అనేది అర్థమైందా? నేను మీకోసమే చెప్తున్నా క్లాసు. వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళల్లో తను ఒకటి. మీ పేరేమ్మా? పూజ. భూదేవి. భూదేవి గారు నా క్లాసులు
ఇది రెండోసారేమో, అంతేనా? మిగిలిన వాళ్ళందరికీ ఆత్మానుభూతులు అవగాహనలు ఉన్నవాళ్లే, ఒకళ్ళిద్దరు తప్ప. ఎందుకంటే చక్కగా మంచి పరిజ్ఞానాన్ని పట్టుకుంటే మనం చకచకా ఎదుగుతాం. తర్వాత ఇప్పుడు పరమాత్మ జ్ఞానాన్ని పట్టుకుందాం. ఏం సార్, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అన్నారు కదా వెనకాయన. మీ పేరు సార్? వెంకటరమణ? ఓకే. మీ పేరు? ప్రసాద్ బాబు. ఓకే. ఒకసారి నాకు పేరు చెప్పారంటే నేను మర్చిపోను. ఎందుకు అని అంటే బ్రహ్మజ్ఞాని ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోగలరు. ఇప్పుడు ఆత్మస్వరూపం అర్థమైపోయింది మీకు. అర్థమైందా? ఏం పెద్ద ఆయన మీకు అర్థమైపోయింది? క్లియర్గా చెప్పానా? మరి పరమాత్మ స్వరూపాన్ని చెప్పుకుందాం. ఆయన ఆత్మ, పరమాత్మ, భగవంతుడు అన్నీ ఒకటే అన్నారు, కానీ ఎంటైర్లీ డిఫరెంట్ చెప్పు. ఇప్పుడు నేను నా ఆత్మస్వరూపం అనుభవ జ్ఞానాల ద్వారా ఉన్నది నా ఆత్మస్వరూపం, మీ అనుభవ జ్ఞానాల ద్వారా ఉన్నది మీ ఆత్మ. పరమాత్మ స్వరూపం అంటే నా ఆత్మస్వరూపాన్ని నేను అధ్యయనం చేసి అర్థం చేసుకున్నదే గాక మీ అందరి పరం. ఇది ఇహం, నాకు వెలుపలిది పరం, అక్కడ కాదు పరం, ఇక్కడే. ఇది లోపల, ఇది వెలుపల. వెలుపల అంటే పరం, పరం అంటే అక్కడెక్కడో ఉంది, అది మనకు అందదు. ఇహం పరం, వెలుపలిది పరం. మరి ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు పరమేగా, వేరే. ఈ పరాన్ని నేను మీ అందరి మీద దృష్టి పెట్టి మీ అందరి అనేక జన్మలలో ఉన్న అనుభవ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటమే పరమాత్మ జ్ఞానం. అర్థమైందా? ఒక్కటి మిస్ అయినా నేను క్వశ్చన్ అడుగుతా వెంకటరమణ గారు, నేను చెప్పిన దాంట్లో మీ ఇద్దరి కోసమే చెబుతున్నా. పరమాత్మ జ్ఞానము అంటే ఇది నా ఆత్మ జ్ఞానం. మీ అందరి యొక్క జీవాత్మలలో ఉన్న జ్ఞాన అవగాహన నాది ఎప్పుడైతే మీ అందరి యొక్క ఆత్మ జ్ఞానాలు వేరువేరుగా ఉన్నాయి కదా, అర్థమైందా? మరి మీ అందరినీ నేను ఎప్పుడు అయితే అర్థం చేసుకొని అవగాహన చేసుకొని అనుభూతి పొందుతానో, అర్థము, అవగాహన, అనుభూతి, మూడు మాటలు చెప్పాను. అవగాహన అంటే ఏం చెప్పాను? ఇక్కడి నుంచి అక్కడికి నడిచారు, కాళ్ళు గాలింది, ఇక్కడి నుంచి తిరుపతి దాకా వెళ్ళనికమ్మో నేను వెళ్ళలేను, ఇక్కడ బాగా అనుభూతి అయింది తల్లి, నాకు ప్రాక్టికల్ వచ్చింది, నేను తిరుపతి దాకా ఎండలో నేను నడవలేను, అది అవగాహన. ఇది అనుభూతి. మరి నేనేం చెప్తున్నాను? మీ అందరిలో ఉన్న జ్ఞాన అవగాహన, నేను నా యొక్క పాంచభౌతిక దేహంలో ఉన్న ఆత్మస్వరూపము అనుభూతి, అవగాహన. అనుభూతి, ప్రాక్టికాలిటీ నేను పొందున్నాను. మరి మీ అందరిలో ఉన్న జ్ఞానాన్ని నేనేం పొందుతాను? అవగాహన. నేనేం చెప్తున్నాను? అనుభూతి కాదు, అవగాహన. ఎలా అవగాహన వచ్చింది? నాలో ఉన్నది ఏదైతే ఉందో అనేక జన్మల నుంచి వచ్చిన నాలెడ్జి, మీ అందరిలో కూడా అలాంటి నాలెడ్జ్ తోటే మీరున్నారు అన్న అవగాహన నాకు వచ్చింది. ఇక్కడ అనుభూతి కాదు, అవగాహన. ఈ అవగాహనతోటి నేను పూర్తిగా అనుభూతి పొందుతున్నాను. ఇప్పుడు నా జ్ఞానం నాకు అనుభూతాత్మకంగానే ఉంది, మీ అందరి జ్ఞానం నాకు అవగాహనగానే ఉంది. మీ అందరి అవగాహన జ్ఞానం ద్వారా నేను ఇప్పుడు అనుభూతి పొందుతున్నాను, మీ అందరూ నాకులాగానే ఉన్నారు అని. అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము రెండూ కూడా నేనే అయి ఉన్నాను. ఇప్పుడు భగవంతుడు అనేది ఎలా చెప్తాం? మూడోది, మీకు నీటిలో తడవదు, అగ్నిలో మండదు అనేది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను ఎలా ఏంటి అని. నేను ఒక్కసారి చెప్పాను అని అంటే మీకు జన్మ జన్మలకి అది గుర్తుండిపోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా మీకు మీరు పొందిన విధంగా ఉంటుంది నేను చెప్తే సబ్జెక్ట్. అబద్ధాలు చెప్పను. ఎందుకు అంటే ఒక అవగాహన, అనుభూతి లేని నేను సబ్జెక్ట్ చెప్పను.
ఏం స్వర్ణ కింద కూర్చున్నావు? సరే, ఇప్పుడు ఆత్మ జ్ఞానం వచ్చింది, పరమాత్మ జ్ఞానం వచ్చింది. మరి జీవాత్మ గురించి చెప్పాను, పరమాత్మ గురించి చెప్పాను. మరి ఆత్మస్వరూపము సమస్తము ఎలా ఉందో చెప్పకపోతే దాని అవతల ఉన్న భగవంతుని యొక్క స్థాయి స్థితులు చెప్పడం అనేది కష్టం. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, ఈ జీవాత్మ పరమాత్మ రెండు మీకు విడివిడిగా చెప్పాను. కానీ అసలు ఆత్మస్వరూపము అనేది ఎలా ఉంది అంటే, నేను ఇందాక ప్రేయర్ చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అఖిల సునంద బ్యాటరీ అయిపోయింది. అఖిల అఖండ బ్రహ్మాండ దివ్య తేజ అంటే అఖిలములో, ఈ సమస్తములో కూడా పూర్తి ప్రకాశ తుల్యమైనది, అఖండంగా ఖండితము లేకుండా సర్వాంతరాలలోనూ వ్యాపించి ఉన్నది, అన్నిటికంటే సూక్ష్మమైనది, అంతకంటే సూక్ష్మమైనది ఇంకేమీ లేదు. మన దేహము కంటే మనసు సూక్ష్మమైనది కదా. మనకి పంచభూతాత్మకంగా భూమి కంటే సూక్ష్మమైనది నీరు, నీటి కంటే సూక్ష్మమైనది అగ్ని, అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు, వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం, ఆకాశం కంటే సూక్ష్మమైనది మనసు, మనసు కంటే కూడా వేల లక్షల రెట్లు సూక్ష్మమైనది ఆత్మస్వరూపము. ఇప్పుడు మనకి గాలి ఉంది, గాలి మీకు మీకు సపరేట్గా ఉందా? లోపల బయట ఉంది కదా. అదే గాలి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల బయట అది విస్తరించే ఉంది. దాన్ని మనం హాయిగా లోపల బయట తిప్పుకోగలుగుతున్నాం. కాసేపటికి మీ లోపలిది పీల్చుకోలేకపోయింది, గాలి పీల్చుకోలేని పరిస్థితిలో అయ్యారు. ఏమవుతుంది? ఒకసారి క్లాప్స్ కొట్టండి, నిద్ర వచ్చేస్తుంది. గాలి మన లోపల వెలుపల కూడా హాయిగా పీల్చుకుంటున్నాం. ఇదేమన్నా మనకి సపరేట్గా ఉందా? ఇది మనకి కనిపించటం లేదు. కాసేపటికి మనం పీల్చుకోలేకపోయాం, ఏమైంది? హాయిగా పీల్చుకుంటూ ఉన్నప్పుడు లోపల వెలుపల తిరుగుతూ ఉంది, లోపల ఉంది గాలి, బయట ఉంది, అంతటా ఉంది, అంతా వ్యాపించి ఉంది. ఇక్కడ ఖండితంగా ఉందా? ఖండన లేదు కదా, అంతా వ్యాపించే ఉంది కాబట్టి అందరం హాయిగా పీల్చుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే లోపలికి పీల్చుకోలేకపోతే ఏమైంది? మిమ్మల్ని అందరినీ అవతల పడేసి కాల్ చేస్తారు, అంతే కదా, పడేస్తారు. పీల్చుకుంటే శివం, పీల్చుకోలేకపోతే శవం. ఇంకా మనకేమైనా విలువ ఉందా? లేదు. కాబట్టి ఈ దేహం ఉన్నప్పుడే ఆ విలువ నిలుపుకోవాలి. దేహం పోయిన తర్వాత విలువ ఉందా లేదా? దేహానికి విలువ లేదు, కానీ మీకుందా లేదా? ఉండాలి అంటే దేహం ఉండగానే ఆ విలువ ఉండేలాగా మనం ప్రయాణించాలి. ఇప్పుడు నేనున్నాను, నేను మరణించాను, కాకపోతే ఇంకో 10 మంది ఎక్కువ మంది ఏడుస్తారు, అయ్యో అమ్మ బాగా క్లాసులు చెప్పేది, మమ్మల్ని అందరినీ కాస్త ఒక స్థాయిలో చేసింది. నేను మరణించానా? నేను మరణించానా? నేను మరణించానా? దానికి సమాధానం చెప్పండి. దేహానికి మరణించాను కదా. కానీ వీళ్ళందరిలో కూడా నేను ఎవరెవరికైతే ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నానో
వాళ్ళందరిలో జీవించే ఉన్నాను. నిరంతరము వాళ్ళు నా ఆలోచనలు, వాళ్ళకంటూ వాళ్ళందరినీ నడిపించేది ఎవరు? నేను ఇప్పటి వరకు ఇచ్చిన జ్ఞానము అనేది వాళ్ళ ప్రతి ఆలోచనలోనూ, ప్రతి నడవడికలోనూ, ప్రతి దానిలోనూ నా జ్ఞానము నడిపిస్తూనే ఉంది కదా. అంటే నేను జీవించానా, మరణించానా? జీవించి ఉన్నప్పుడే వీళ్ళందరిలో కూడా ప్రయాణం చేయగలిగాను. కాబట్టి మరణము అనేది దేహానికే కానీ నా ఆత్మస్వరూపానికి కాదు. మరి అలాగే పత్రిజీ గారు జీవించారా, మరణించారా? మా అందరిలో జీవించే ఉన్నారు. పత్రిజీ గారు పిరమిడ్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? పత్రిజీ గారు గుర్తుకొస్తారు. మరి శాకాహార ర్యాలీ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ఆయన చేసిన యజ్ఞాలని తలుచుకుంటే పత్రిజీ గారు గుర్తుకొస్తారు కదా. మరి ధ్యానము అనగానే పత్రిజీ గారు గుర్తుకొస్తారు. మరి ఆయన జీవించి ఉన్నారా, మరణించి ఉన్నారా? అందరిలో జీవించే ఆయన ఆలోచనలు, ఆయన యొక్క ప్రభావము అనేది అందరిలో ప్రయాణం చేస్తూనే ఉంది కదా. మరి జీవించి ఉండగానే మనము మరణించకుండా చేయగలిగిన పనులన్నీ చేసినప్పుడు మనం మరణించిన, దేహం మరణించినా కూడా మనం జీవించే ఉంటాం. జీవితము అనేది ఒకసారే వస్తుంది. దాన్ని మరణించక ముందే అందరిలో జీవించటం అనేది మొదలు పెట్టండి కదా. ఏం అక్కర్లేదు రాధిక చప్పట్లు. నాకు నిద్ర వచ్చినప్పుడు మాత్రమే నేను చప్పట్లు కొట్టించుకుంటా. జనం ఎప్పుడైతే అలా స్లో అవుతున్నారో చప్పట్లు కొట్టండి అంట. జీవాత్మ పరమాత్మ వచ్చేసింది. సమస్త ఆత్మస్వరూపము ఎలా ఉంది? ఎక్కడా ఖండితం లేదు. ఇప్పుడు గాలి చెప్పాను కదా, గాలి ఖండితం ఉందా? నీ లోపల వెలుపల ఉంది. కానీ గాలి కంటే, మన ఆకాశము కంటే, మనసు కంటే ఆత్మస్వరూపము ఇంకా ఎన్నో రెట్లు సూక్ష్మమైనది. వీటన్నిటిలో నుంచి కూడా అది అఖండంగా నిలబడే ఉంది. మన అందరిలోనూ లోపల వెలుపల సమస్తములోనూ ఆ బయట మొత్తం ఏ టు జెడ్ అన్ని నక్షత్రాలు, అంటే జగత్తు అంటే నక్షత్రాలు, గ్రహాలు, సకల చరాచరము అన్నీ కూడా జగత్తులోకి వస్తాయి కదా. ఈ జగత్తు అనేది విశ్వంలో ఒక చిన్న ఆవగింజ లాంటిది. విశ్వం ఎంత ఉంది? సమస్త అవ్యక్తమైన స్వరూపాలు, అవ్యక్తము, అదృశ్యము. ఇది వ్యక్తము, దృశ్యము జగత్తు కదా. నేను చెప్పే పదాలు అర్థమవుతున్నాయా? ఇది వ్యక్తము అంటే తెలియబడుతుంది, దృశ్యము కంటికి కనిపిస్తుంది, అవ్యక్తము అంటే అది అర్థం కావటం లేదు, అది తెలియబడటం లేదు, అదృశ్యము కనిపించటం లేదు, అది విశ్వము. సమస్తము కూడా దీనికంటే వేల లక్షల రెట్లు ఎక్కువ ఉంది. మరి ఇదంతా కూడా వ్యాపించి ఉంది ఆత్మస్వరూపం. అది ఎలా ఉంది అంటే కోట్ల సూర్యుల వెలుగులతో దేదీప్యమానంగా బ్రహ్మాండమైన దివ్య తేజముతో వెలిగిపోతూ ఉంది. మరి ఇంతటి ఒక సూర్యుడే లబోదిబో కొట్టుకుంటున్నాం కదా. మరి వేల కోట్ల సూర్యుల కాంతికి మనం ఎంత లబోదిబో కొట్టుకోవాలి కదా. మరి అలా లేదంట. అది వేల కోట్ల చంద్రుల యొక్క సమాహారమైన చల్లదనాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగి ఉందంట. అంటే అంతటి వెలుగు కూడా చల్లగా, హాయిగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉందంట. ఇంత బయట ఎండగా వస్తుంది, ఇక్కడ సరిగా గాలి లేదు. సునంద మాత్రం నాకు ఫ్యాన్ ఎప్పుడు డైరెక్ట్గా పెట్టదు. ఈమెకి డైరెక్ట్గా పెడితే అసలే లేవదు క్లాసులో నుంచి. బాలు ఇది సరిగా పెట్టయ్యా. అంటే వేల కోట్ల సూర్యులలో ఉన్నది ఏంటి? ఆ చల్లదనము, ఆహ్లాదము, ఆనందము. రాత్రిపూట మీరు సూర్యుడిని చూసినప్పుడు ఎలా ఉంటుంది?
రీసౌండ్ వస్తుందా నా వాయిస్ ఏమన్నా? లేదు, బాగానే వినాలి అనిపిస్తుందా? మరి హాయిగా మనం పొలం గట్లలో ఒక కుంట దగ్గరకు, నీరు ఉన్న ప్రదేశానికి, చెరువు దగ్గరికి వెళ్తాం. బాగా పౌర్ణమి చంద్రుడు, ఎవరూ లేరు బయట. మనకి ఇప్పుడు లైట్లు విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి నక్షత్రాలు కనపట్లేదు. చాలా దూరంగా వెళ్ళాం పొలాలలోకి, అక్కడ లైట్లు ఏమీ లేవు. చక్కగా విపరీతమైన నక్షత్రాలు కనబడుతున్నాయి, చంద్రుడు చక్కగా కనబడుతున్నాడు. హాయిగా వెన్నెల పిండి ఆరబోసినట్లుంది. మీకు చల్లగా హాయిగా ఆనందంగా ఉంటుందా వెన్నెలని ఆస్వాదిస్తున్నప్పుడు? ఎప్పుడైనా అనుభవిస్తే కదా తెలియటానికి. ఎప్పుడైనా అనుభవించారా? మర్చిపోయారు. కనీసం చిన్నప్పుడన్నా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకన్నా వెళ్ళారా? అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి, నాయనమ్మ వాళ్ళ ఇళ్ళకి, పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు బయట మంచాలు వేసుకొని, ఇప్పుడు బయట మంచాలు వేసుకోవటానికి లేదు, ఎందుకంటే దోమలు ఎక్కువైపోయింది. బయట మంచాలు వేసుకొని, ఆరు బయట మంచాలు వేసుకొని పడుకున్నప్పుడు ఏ లైట్లు ఉండవు, విపరీతమైన నక్షత్రాలు కనపడతాయి, బాగా చంద్రుడు, బాగా వెన్నెల, అది ఆస్వాదిస్తున్నట్టు హాయిగా ఉన్నట్లు అనిపిస్తుందా లేదా? అదంతా ఆస్వాదించున్నారా? ఆస్వాదిస్తే తెలుసు. అంతటి చల్లదనంగా హాయిగా ఈ ఆత్మస్వరూపము ఉంటుందండి. ఎందుకు ఉంటుంది? ఇక్కడ సూర్యుడిలాగా మండటం లేదు, చంద్రుడిలాగా వెన్నెలలాగా హాయిగా ఉంది, వేల కోట్ల సూర్యులతో కలిసినంత ప్రకాశంగా ఉంది అని చెప్తున్నాం కదా. ఎందుకుంది? సమస్తములో వ్యాపించి ఉంది ఆత్మస్వరూపము అని చెప్తున్నాం. ఎందుకుంది అంటే, మరి అనేక జీవాత్మలలో ఉన్న జ్ఞాన అనుభవం ఉంది. మీ అందరిలో ప్రకాశంగా ఉంది, మీలో మలినాలుగా ఉన్నది కాదు. ఈ జగత్తులో ఉన్న అనేక జీవాత్మల యొక్క అనుభవ జ్ఞానము ఎలా ఉంది మీలో? మిమ్మల్ని ఏదన్నా తెలిసిన కోసం నేను అడిగాను అనుకోండి, భలే ఆనందంగా చెప్తారు కదా సమాధానం. చెప్తారా లేదా? తెలిసిన క్వశ్చన్, తెలియని క్వశ్చన్ అడిగితే బ్లాంక్గా చూస్తారు, ఎప్పుడు ఏమో చెప్పుద్దా అని. తెలిసిన క్వశ్చన్ భలే ఆనందం వస్తుంది. ఆనందం వస్తుందా రాదా? తెలిసిన క్వశ్చన్ అడిగితే. మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఆనందం వస్తుందా రాదా? ఆనందంగా ఉంటుంది కదా. ఫ్రెండ్ వస్తున్నారు అంటే వాళ్ళ కోసం బాగా వెయిట్ చేస్తాం, ఆనందంగా వాళ్ళతో గడుపుతాం. ఒక ఎనిమిది వస్తున్నారు, ఇష్టం లేని వాళ్ళు వస్తున్నారు అంటే, ఎలా వీళ్ళని పంపించాలి, ఎలా వీళ్ళని వదిలించుకోవాలి, వాళ్ళతో నేను మనలేను అన్న ఆలోచన ఉంటుందా లేదా? ఇబ్బందిగా ఉంటుంది. మరి మీలో ఉన్న అనేక జన్మల జ్ఞానము అనేది ఏదైతే ఉంటుందో, అనేక జీవాత్మలలో ఉన్న జ్ఞానం, అనేక ఈ జగత్తులో ఉన్న జీవాత్మలలో అనేక సకల చరాచరములో ఉన్న జ్ఞానం మాత్రమే చెప్తున్నాను. ఏ జ్ఞానము? అనుభవాత్మకంగా ఉన్న జ్ఞానము, అది ప్రకాశతుల్యంగా ఉంటుంది అని చెప్పాను. మరి దీనికంటే వేల రెట్లు పెద్దదైన విశ్వములో ఉన్న అవ్యక్తము, అదృశ్యము అయిన అనేక స్వరూపాల జ్ఞానము కూడా అన్నిటినీ కలిపి అక్కడ ఏముంది? అంతా అనుభవసారమైన, అంతా తెలిసిన జ్ఞాన ప్రకాశమే. జ్ఞానమే ప్రకాశంగా ఉంది. వీటంతటినీ కలిపే ఆత్మస్వరూపం అంటాం. ఏమైంది ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే? జీవాత్మల యొక్క సమాహారము, మన ఆత్మస్వరూపం యొక్క సమాహారము. మనకి పరంగా అంటే పైన ఉండొచ్చు, విశ్వంలో ఉండొచ్చు, జగత్తులో ఉండొచ్చు. ఈ సమస్తములో ఉన్న ఆత్మస్వరూపాల అనుభవ జ్ఞానాల సమాహారమే సమస్త ఆత్మస్వరూపము. మరి ఇదంతా తెలిసిన విధంగానే ఉంటుంది కదా, అదంతా కూడా అనుభవ జ్ఞానమైన సమాహారము. అదంతా కూడా ఎలా ఉంది? మలినము లేనిది, అంతా అవగాహన అయిన స్వరూపమే. మలినము కలిగింది అంటే మనం అభూత కల్పనలు చేస్తామే, నాకు తెలియపోయినా వచ్చు అనేది. తెలియకపోయినా నాకు వచ్చులే అని బడాయిగా చెప్తూ ఉంటాం, అది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. ఇప్పుడు సమస్తములో ఉన్న ఆత్మస్వరూపం ఎలా ఉంది?
అనేక అనుభవ జ్ఞానాల సమాహారమైన సమస్తాన్ని అవగాహనాత్మకంగా ఉన్న దేదీప్యమానమైన జ్ఞానంగా దేదీప్యమానమైన వెలుగులతో నిర్మల శాంతి ప్రకాశ ఆనందంగా ఉంది. నిర్మలత్వం ఎప్పుడు వస్తుంది? తనలో మలినాలు లేకుండా ఉన్నప్పుడు, శాంతిగా అన్నీ నాకు తెలుసు, నేను ఎలా ఉంటాను. 70 ఏళ్ళ ఆయనకి జీవితం అంతా అవగాహనగానే ఉంది. ఆయన ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. ఈ జీవితంలో అనేక అనుభవ జ్ఞానాలను సాధించిన ఆయన ఒక అనుభవ జ్ఞానాలని అన్ని ఏకీకృతం చేసుకున్న జ్ఞానిగానే ఉంటాడు కదా. వీళ్ళ చిన్నపిల్లల్లాగా ఈ 50 ఏళ్ల వరకు పరుగులు ఇట్టే వాటి నుంచి అనేక కష్టాల నుంచి అనుభవించి ప్రశాంతంగా ఈ జీవితం ఇంతే ఒడిదుడుకల మయంగానే ఉంటుంది అనేది అప్పటికి తెలుస్తుంది. ఇంకా మనం పరుగులెత్తి బాధపడి ఇంకొకటి చేసి ప్రయోజనం ఏమీ లేదు అనేది వాళ్ళకి అర్థంగానే ఉంటుంది. అంటే ఒక నాలెడ్జబుల్ స్థితిలో. మరి సమస్తములో ఉన్న ఆత్మస్వరూపము కూడా తనలో ఉన్న నాలెడ్జ్తో ఎలాంటి మలినాలు లేకుండా శాంతిగా ఉంది. సమస్త జ్ఞానము తానే ఈ సమస్తములో ప్రకాశంగా దేదీప్యమానంగా వెలుగొందిపోతూ ఉంది. దీన్ని మొత్తం ఆత్మస్వరూపము అన్నాం. దీనిలో ఏమేమి ఉన్నాయి? జీవాత్మ ఉంది, పరమాత్మ ఉంది కదా. ఉందా లేదా? జీవాత్మల సమాహారము. జీవాత్మ అంటే నేను. అనేక జీవాత్మలు కలిసి ఉన్నాయి. ఇవే కాదు, అవ్యక్తంగా ఉన్న అనేకమైన ఆత్మస్వరూపాలు కూడా నాలెడ్జ్లో అన్నీ కలిసే ఉన్నాయి. వీటన్నిటి యొక్క సమాహారం యొక్క స్థితినే ఆత్మస్వరూపము అన్నాం. జీవాత్మ, పరమాత్మ. ఆత్మస్వరూపము అంటే పరిపూర్ణమైనది అనేది. ఇప్పుడు మీకు అర్థమైందా సార్? వెంకటరమణ గారు, జిలేబీ తిన్నారా? ఆత్మ జిలేబీ, బయట జిలేబీ కాదు. మరి ఇంతటి సూక్ష్మమైన దాన్ని మంటలు ఏం చేస్తాయి? నీరేం చేస్తుంది? మరి ఆత్మస్వరూపం చాలా సూక్ష్మమైనది. మంటల్లో ఉన్నది ఆత్మస్వరూపమే, నీటిలో ఉన్నది ఆత్మస్వరూపమే, భూమిలో ఉన్నది ఆత్మస్వరూపమే, గాలిలో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే, వీటన్నిటికంటే ఆకాశంలో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే. దానికంటే ఎంతో సూక్ష్మమైనది ఆత్మస్వరూపమైనప్పుడు వీటన్నిటిలో ఉందిగా. మంట ఆత్మస్వరూపమే అయినప్పుడు అది దేన్ని కాల్చుద్ది? కాల్చడానికి లేదు. నీరే ఆత్మస్వరూపమైనప్పుడు అది దేన్ని కాలుస్తుంది? ఈ పంచభూతాల కంటే కూడా ఆత్మస్వరూపం మనసు కంటే కూడా సూక్ష్మమైనది. మనకంటే సూక్ష్మమైనది గాలిది లోపల వెలుపల మనకు తెలియకుండానే తిరుగుతూ ఉంది. మరి అంతకంటే ఎన్నో రెట్లు సూక్ష్మమైన ఆత్మస్వరూపం వీటన్నిటిలో ఉందా లేదా? అగ్నిలో ఉంది, నీటిలో ఉంది, గాలిలో ఉంది, సూర్యుల్లో ఉంది, అన్నిట్లో ఉంది. ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని ఏమైనా చేస్తాయా? చేయగలవా? అవే ఆత్మస్వరూపం అయి ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఆత్మస్వరూపము నిక్షిప్తంగానే ఉంది. అందువలన అగ్ని ఆత్మస్వరూపమే, నీరు ఆత్మస్వరూపమే, గాలి ఆత్మస్వరూపమే, ఆకాశము ఆత్మస్వరూపమే. వాటన్నిటికంటే సూక్ష్మంగా ఉంది. మనము గాలిని ఏమైనా చేయగలమా? చేయగలమా? అంటే మనకంటే సూక్ష్మమైనది కాబట్టి గాలిని మనం ఏమీ చేయలేము. అలాగే ఆత్మస్వరూపము వాటన్నిటికంటే సూక్ష్మమైనది కాబట్టి ఆత్మస్వరూపాన్ని ఏది ఏమీ చేయలేదు. ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమైందా? మీరు అనుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఆత్మస్వరూపము మీరు అన్నారు కదా నాతో మాట్లాడే ముందు, ఆత్మస్వరూపం అంటే ఏంటో ఇప్పుడు ఒక అవగాహన, అనుభూతి వచ్చిందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆత్మస్వరూపము అంటే ఏంటో చెప్పగలరు కదా, మాట్లాడగలరు కదా వెంకటరమణ గారు? నాలెడ్జ్ ఇవ్వగలిగానా ఆత్మస్వరూపం అంటే?
ఇంతకుముందు మీకు అర్థమైంది, మనకి పరంగా ఉన్నది. మాట కరెక్ట్గా ఉండాలి. ఒక్క చిన్న పదం మారినా తేడా వచ్చేస్తుంది. నేను చెప్తా కదా, ఇంకా అది చెప్పలేదు కదా. మరి వీటి ఇప్పుడు జీవాత్మ సమస్త ఆత్మస్వరూపాన్ని అవగాహనాత్మకంగా ఉండి సమస్తాన్ని కూడా తానై ఉండి నడిపిస్తూ తన యొక్క ఆలోచన ద్వారానే సమస్తాన్ని స్పందన ప్రతిస్పందనాత్మకంగా నడిపించటానికి ఆవల ఉన్నది భగవంతుడు. ఇప్పుడు ఈ ఊరంతా నేనున్నాను, ఈ ఊరంతా ఉంది. నెల్లూరు కాదండి, ఒక గ్రామం ఉంది. చిన్న గ్రామం అయితే మీకు అర్థమవుతుంది. మన ఇంటి ముందు నుంచుంటే ఎదురిల్లు పక్కనిళ్ళు అన్నీ కనపడతా ఉంటాయి. ఊరి చివరికి కొండ ఉంది, ఊరి చివర కొండ మీద ఎక్కి నుంచుంటే ఊరు మొత్తం కనపడుతుంది కదా. మన ఇంటి ముందు నుంచుంటే ఊళ్ళో ఎదురిల్లు పక్కనిళ్ళు పక్క బజారు ఇలాగా కొన్ని కనపడతాయి. మొత్తానికి వెళ్ళి నుంచుంటే ఊరు మొత్తం అవగాహనకు వస్తుందా లేదా? వస్తుందా లేదా? అక్కడ నుంచొని కదలకుండా చూసేవాడు భగవంతుడు. అర్థమైందా? నేను ఒట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అదే అని కాదు. అంటే ఈ జీవాత్మల యొక్క సమాహారము, పరమాత్మ సమాహారం మొత్తం ఏ టు జెడ్, అంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణము తానే ఏకీకృతంగా ఉన్న అవగాహన కలిగి సమస్తాన్ని తాను ఆవలగా నిలబడి నిశ్చలంగా నిర్మలంగా తన యొక్క ఆలోచన ద్వారానే ఈ సమస్తాన్ని నడిపిస్తూ కూడా కదలని స్వరూపంగా ఉన్నవాడు భగవంతుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, సమస్త ఆత్మస్వరూపము, ఇంకా భగవంతుడు. అర్థమైందా? వాటన్నిటికీ అవతలవాడు భగవంతుడు. తన ద్వారానే, తన ఆలోచన ద్వారానే ఈ సమస్తములో ఉన్న సృష్టి స్థితి లయలని నడిపిస్తూ సమస్తానికి అవతల ఉన్నవాడు, అవగాహనాత్మకంగా ఉన్నవాడు భగవంతుడు. వీడెవడు? వీళ్ళెవరు? చెప్పండి సార్. వీడెవడు? ఈ భగవంతుడు అనేవాడు ఎవడు? కదా. వీడెవడు? వారిని ఆయన ఎలా ఉంటాడు? భలే చెప్తారు సార్. అది నువ్వే. ఊరికే అంటే నువ్వు కాదు, ఊరికే దేవుడు నేనే అంటే దేవుడు అయిపోతావా? ఆ స్థాయి అవగాహన స్థితి ఉన్నప్పుడు, భగవంతుని యొక్క అవగాహన స్థాయి స్థితిగతులు ఉన్నప్పుడు, నువ్వు జీవాత్మ అవగాహన ఉన్నప్పుడు నీ జీవాత్మ, పరమాత్మ అవగాహనకు వచ్చినప్పుడు నీవు పరమాత్మ స్థాయి అవగాహనలు ఉన్నాయి, ఈ అనుభూతి అవగాహనలు నాకు ఉన్నాయి అన్న అవగాహన వచ్చినప్పుడు నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము, సగుణ పరబ్రహ్మ స్వరూపం రెండు వస్తాయి. అర్థమైందా? ఎప్పుడైతే ఈ నిశ్చల నిర్గుణ నేను మళ్ళీ నన్ను వదిలితే నేను ఇంకా మిమ్మల్ని డెప్త్లోకి తీసుకెళ్ళానంటే మళ్ళీ మీకు అర్థం కాదు. నేను చాలా తేలికగా ఒక పెన్సిలు పేపరు చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నా ఆత్మజ్ఞానాన్ని మీకు. ఏదైతే నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఉందో దానికి అవతల ఉన్నవాడు భగవంతుడు. ఎప్పుడైతే తన ఆలోచన స్టార్ట్ అయిందో ఈ నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం సగుణాత్మకం అవుతుంది. అంటే గుణాలు చైతన్యం అవుతాయి. గుణాలు చైతన్యం అయిన తర్వాత సృష్టి స్థితి లయలు జరుగుతాయి. ఆలోచన సృష్టి, కొన్ని ఆలోచనల స్థితి, కొన్ని ఆలోచనలు లయం అవుతూ ఉంటాయి. పని చేయటానికి ఆలోచనలు 100 ఆలోచనలు చేస్తాం, అందులో 5 పనులే చేస్తాం.
5 పనులే స్థితి గావించబడతాయి. స్థితి గావించబడిన లయమైనప్పుడు మనకి శక్తి వస్తుంది. లయం. మరి మనము ఆలోచించే 100 ఆలోచనలు 90 ఆలోచనలు ఏమైపోయినాయి? పని చేయకుండానే లయమైపోయినాయి. వాటిలో శక్తి రాదు. మనం చేసే సృష్టి స్థితి లయలు ఇవి ఎక్కడ జరుగుతాయి? ఇవి ఎక్కడ జరుగుతాయి? ఈ సృష్టి స్థితి లయలు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, సమస్త ఆత్మస్వరూపము భగవంతుడు. ఈ 4 పాయింట్లు చెప్పాను. అర్థమైందా? నీకు ఎప్పుడు మర్చిపోవు కదా? మర్చిపోతావా? అందుకే కదా ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను. ఎగ్జాంపుల్స్ చెప్పానా లేదా? వయసును బట్టి, మనుషుల వయసును బట్టి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకేదైనా అడగండి. నీలోనే. ఇప్పుడు మీకు కాఫీ తాగాలనిపిస్తుందా లేదా? ఆలోచన వచ్చిందా? ఏదైనా ఇప్పుడు ఆహారం అన్నం తినాలి అన్న ఆలోచన వచ్చిందా? సృష్టిగా. మరి తినటానికి ప్రయత్నం చేసి దాన్ని తయారు చేసుకొని రెడీ చేసుకోవటం స్థితి. తిన్న తర్వాత శక్తి వచ్చిందా లేదా? లయం. సృష్టి, స్థితి, లయం 3 వచ్చినాయి కదా. జరుగుతుంది. దీన్నే పరమాత్మలో చెప్పండి. అరే విశ్వాత్మ అంటేనే సమస్తము. భగవంతుడు ఆలోచన ఇవ్వకపోతే, ఈ సమస్త సృష్టి స్పందన ఇవ్వకపోతే, భగవంతుడు వీటన్నిటికీ ఆవల ఉండి వీటన్నిటిని నడిపించేవాడు భగవంతుడు అని చెప్తున్నా. ఉంటేనే కదా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచారు సార్, మంచి నిద్రపోయారు రాత్రిపూట. అర్థమైందా? భగవంతుడిలో సృష్టి అనే ఆలోచన లేకపోతే ఈ సృష్టి అంతా ఎందుకుంది? అర్థమైందా? కానీ నీకులాగా మనకులాగా ఎగరగలిసిన అవసరం లేదు ఆయనకి. 90 ఏళ్ళు ఆయన, 80 ఏళ్ళు ఆయన ఎంత నిశ్చలంగా కూర్చొని ఈ తన ముందు జరిగే వాటన్నిటినీ కూడా, జరిపించబడే వాటన్నిటినీ నిశ్చలంగా చూస్తూ కూర్చున్నాడో, భగవంతుడు కూడా తన చుట్టూ జరిగే వాటన్నిటి యొక్క అవగాహనగానే తాను కూర్చున్నాడు. అవగాహన లేకపోతే ఆయన పరుగులు చేస్తాడు. అవును. గుణాలు తనకు అవగాహనగానే ఉన్నాయా లేవా? ఒకటి సార్, ఇప్పుడు మీరు చిన్నప్పుడు, మీరు 20 ఏళ్ళప్పుడు, మీరు 40 ఏళ్ళప్పుడు, మీరు 50 ఏళ్ళప్పుడు ఎలా గుణాలు మీలో పరిగెత్తినాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి గుణాలు? ఇప్పుడు కూడా ఉంటాయి కొంతవరకు. ఇప్పుడు ఎలా ఉన్నాయి గుణాలు? ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలి, ఆ పెద్ద ఇల్లు కావాలి, నాకు ఆ పెద్ద ఉద్యోగం కావాలి, నాకు ఆ పెద్ద చదువులు కావాలి, నేను వాళ్ళు ఉన్నట్టు ఉండాలి, నేను వీళ్ళు ఉన్నట్టు ఉండాలి అన్న ఆలోచన మీకుందా లేదా వెంకటరమణ గారు? ఇంకా ఏముంది? అరే నేను చెప్పేదానికి సమాధానం చెప్పండి, నేను అడిగేదానికి. నేనేం చెప్తున్నాను? ఆయనే మీరు అని చెప్తున్నాను. ఆయన గొప్పతనం ఏముంది అని అంటే, నీకు ఇప్పుడు చిన్న వయసు పిల్లవాడికి 70-80 ఏళ్ళ మనిషికి గొప్పతనం ఏముంది చెప్పండి? వయసేనా? అంటే ఈ అబ్బాయికి 20 ఏళ్ళే ఉన్నాయి, ఆయనకి పైన 70 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, అంతేనా? అంతకంటే ఏం తేడా లేదంటారా? అంతేనా? అనుభవాలు ఉన్నాయి కదా. ఈ అనుభవాలతో ఆయన ఇప్పుడు నేను పెద్ద బిల్డింగ్ కట్టాలి, నేను పెద్ద ఉద్యోగం చెయ్యాలి, ఆ పరుగులు ఈ పరుగులు తీసే పరిస్థితిలో ఉన్నాడా? జీవితం అంటే అన్నీ అర్థమైపోయినాయి, ఇంకేమీ జరిగేది లేదు. జీవితం అంటే అన్నీ అర్థమై చిన్నపిల్లవాళ్ళు, తన కొడుకులు, మనవాళ్ళు అందరూ పరుగులు తీస్తున్నా కానీ వాళ్ళందరినీ ఆపుతున్నాడా?
ఆపుతున్నాడా? అయ్యా ఏమీ లేదు, జీవితం నేను అనుభవించేశాను, అన్ని అనుభవ జ్ఞానాలు నాకున్నాయి, నువ్వు చదివినా ఒకటే, చదవపోయినా ఒకటే, నువ్వు ఉద్యోగం చేసినా ఒకటే, ఉద్యోగం చేయకపోయినా ఒకటే, ఉన్నదాన్ని తిని ఊరుకోండిరా అని చెప్తున్నాడా? చెప్తున్నాడా? ఆయన ఏం చెప్పడు. వీళ్ళు ఏం చేసినా నిశ్చింతగా కూర్చుంటాడు. వీళ్ళ పరుగులకి వీళ్ళ గుణాలకి వీళ్ళు పరిగెత్తాల్సిందే. ఆయన చెప్తే వినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? వింటారా? ఒరే నీకు ఆ చదువులొద్దు పాడొద్దురా, హాయిగా తిని నా పక్కన కూర్చోరా, మనం చింతపిక్కలు ఆడుకుందాం అని అంటాడు. ఎవరన్నా వింటారా? ఎందుకెండ్రు? వాళ్ళకి అనుభవ జ్ఞానం లేదు. పరుగులు తీస్తే మనం అందుకోవాలి, వాళ్ళు అందుకున్నారు, వీళ్ళు అందుకున్నారు, గుణాలు వాళ్ళని కూర్చొనివ్వవు. మరి ఈయన ఎందుకు కూర్చున్నాడు? ఈయనకు ఉన్న గొప్పతనం ఏంటి? మీరే అడిగారు కదా, భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏంటి అని. ఆయన ఎందుకు కూర్చున్నాడు కదలకుండా? వయసు అయిపోయిందనా? తను ఈ జీవితంలో ఏవేవైతే అనుభవించాలి, చెయ్యాలి, జీవితము అనేది ఇలాగే ఉంటుంది అన్న అవగాహన అనేది తన ప్రయాణంలో అంతా వచ్చింది కాబట్టి ఈరోజు ఇంతకంటే ఏమీ లేదు జీవితము అనే దాన్ని అవగాహనగా అనుభూతిగా ఉన్నాడు కాబట్టి నిశ్చింతగా కూర్చున్నాడు. మరి వీళ్ళందరూ ఆయన చెప్తే వీళ్ళందరిలో వినేవాళ్ళు ఉన్నారా? వీళ్ళ గుణాలు వీళ్ళయ్యే, వీళ్ళ మలినాలు వీళ్ళయ్యే, వీళ్ళ పరుగులు వీళ్ళయ్యే, వీళ్ళ జీవితం వీళ్ళదే. మరి మీరేమంటున్నాడు? ఆయన గొప్పతనం ఏముంది అన్నాడు. మరి మిమ్మల్ని ఆపితే మీరు ఆగుతారా? ఆయనలో భాగమే కదా మీరందరూ, భగవంతుడిలో భాగం కాదా? ఆయన చెప్తున్నాడు నేను నిశ్చింతగా కూర్చున్నాను, నువ్వు కూడా కూర్చో అని చెప్తున్నాడు. చెప్తే కూర్చుంటారా? మీ ఇంట్లో ముసలాయన చెప్తే కూర్చుంటారా? అక్కడ భగవంతుడు చెప్తే కూర్చుంటున్నారా? ఎవరి గుణాల కొద్దీ వాళ్ళ అనుభవ జ్ఞానాలు తీసుకుంటూ వాళ్ళ ప్రయాణం చేయాల్సిందే. ఆయన గొప్పతనం ఆయనదే. ఆ స్థాయికి వెళ్ళి ఆ స్థిరత్వం వచ్చినప్పుడు అది నీ గొప్పతనమే అవుతుంది. అర్థమైందా? ఆ స్థాయికి వెళ్ళి అంటే ఒక భగవత్ స్థాయి అలాంటిది ఎలా ఉంది? ఒక 90 ఏళ్ళ ఈ మానవ జీవితంలో ఒక 90 ఏళ్ళ వయసు ఆయన ఎలా ఉన్నాడు? ఈ జీవితంలో ఒడిదుడుకుల మయం అంతా కూడా అనుభవించి అనుభవ జ్ఞాన సారముగా నిశ్చింతగా ఇది ఇలాగే ఉంటాయి జీవితాలు అని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి నిశ్చలంగా కూర్చున్నాడు. టైంకి పెడితే తిని కూర్చున్నాడు. మరి తన నిశ్చింతని తన ముందు వాళ్ళందరికీ కుటుంబ సభ్యులకి చెప్పినా వాళ్ళు ఎవరు వినరు. వాళ్ళ వాళ్ళ గుణాలతో వాళ్ళ పరుగులు, వాళ్ళ జీవితము వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటారు. అలాగే నేను భగవంతుడిగా అవగాహన, జీవాత్మ యొక్క అవగాహన, నా చుట్టూ ఉన్న పరమాత్మ యొక్క అవగాహన, సమస్త ఆత్మ యొక్క అవగాహన, భగవత్ స్థాయిలో వీటన్నిటినీ దాటిన భగవత్ స్థాయిలో అవగాహన ఉన్న నేను నా ఆలోచన స్థితిగతులు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? నా ఆలోచన నేను భగవంతుడిగా ఉన్నాను, వీటన్నిటి యొక్క అనుభవ జ్ఞానంగా ఉన్నాను, ఇవన్నీ ఎలా ఉంటాయో నాకు అవగాహనగానే ఉంది. మిమ్మల్ని ఎవరిని నిశ్చింతగా కూర్చోండి నేను భగవంతుడిగా ఉన్నాను, నేను అనుభవ జ్ఞానాన్ని సాధించాను, మీరందరూ కాముగా కూర్చోండి, మీరు అనుభవ జ్ఞానం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రయాణం జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎక్కడా ఆపటానికి లేదు. నేను ఇప్పుడు మీలో ఏం చెప్పాను? సృష్టి, స్థితి, లయలు. ఒక కాఫీ తాగాలి అని అనిపించింది, ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన అనేది నీ సృష్టి, నీ ఆలోచన సృష్టి. కాఫీ అనేది కలుపుకొని కాఫీ అనేది నీ చేతికి వచ్చింది, అది ఒక స్థితి. ఎప్పుడైతే ఆ కాఫీని మనం తాగుతామో అది జీర్ణమై లయం అవుతుంది. లయమై నీకేమొచ్చింది? శక్తి వచ్చింది. సృష్టి, స్థితి, లయ. మరి సమస్తములో సృష్టి, స్థితి, లయలు, మన జీవాత్మలో సృష్టి, స్థితి, లయ చెప్పాను. మరి సమస్తములో ఉన్న, మీకు ఇందాక అడిగారు కదా, సగుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ, రెండిటికి తేడా. సగుణ పరబ్రహ్మ నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం, గుణం లేదు అక్కడ, ఆలోచన లేదు. సగుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మగా మీరున్నారా లేదా?
ఇందాక ఇప్పుడు మీలో సృష్టి స్థితి లయలు చెప్పాను. నేను ప్రతి ఒక్కటి కూడా మీలోనూ చెప్తాను, సమస్తములో ఆత్మస్వరూపంలోనూ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే మీలో అది నిలబడుతుంది. ఎందుకంటే అది మీకు కనపడదు, అవ్యక్తము అదృశ్యము. దానికి కావాల్సింది ఏంటి? అవగాహన, అనుభూతి. ఆ అవగాహన అనుభూతి అక్కడ లేదు, కానీ ఇక్కడ మన మీద ఉంది కదా అవగాహన అనుభూతి. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తూ ఉన్నాను. మరి ఇక్కడ సృష్టి స్థితి లయలు అవగాహన అనుభూతి ఉంది అంటే నేను ఇప్పుడు ఒక కాఫీ చెప్పాను అంటే చిన్నది ఎదిగో కాఫీ పెట్టుకున్నాను తాగా మరిగిపోయింది. నేను ఒక పొలం వేయాలి, ఒక పొలం వేస్తున్నాను. ఏం సార్ ధ్యానానికి వదిలేసేదా? ఇంకా ధ్యానానికి ఇవ్వమ్మా టైం అయిపోతుంది అంటారా? ధ్యానం కావాలి అన్న వాళ్ళు కొద్దిగా చేతులు ఎత్తండి. పర్లేదు, నేనేం అనుకోను. కొంచెం సబ్జెక్ట్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది నా సబ్జెక్ట్. పూర్తి ఆత్మ జ్ఞానమే చెప్తాను కాబట్టి, దేహ జ్ఞానం ఎక్కడా చెప్పను కాబట్టి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. కానీ మీకు ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు. పూర్తి ఆత్మ జ్ఞానాన్ని ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే చెప్పగలను. అది నాకేం చప్పట్లక్కర్లా, నాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అది. కాబట్టి దాన్ని మీకు అందటము అనేది ప్రతి చిన్న దాన్ని కూడా సూక్ష్మంగా పట్టుకోండి. ప్రతిదీ మీకు అది అవసరమైనది, అత్యవసరమైనది. ఎందుకు అంటే దేహ జ్ఞానాలు ఎవరైనా చెప్తారు, ఆత్మ జ్ఞానము అనేది పూర్తిగా అనుభూతి అవగాహన, అది దానిలో పూర్తిగా అవగాహన అనుభూతి ఉన్న వాళ్ళే చెప్పేది. కాబట్టి ఇప్పుడు మీకు ఆత్మ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైనా చెప్పగలిగారా? అర్థమైందా? అసలు ఆత్మస్వరూపము అంటే అర్థమైందా? వెంకటరమణ గారు ఇంతకుముందు అర్థం కాదు, ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంతేనా? ఇట్లాగా ఏదో చెప్పండి, అర్థమైందా? ఎలా అర్థమైంది? ఎందుకు అర్థమైంది? ఇంతకు ముందు అర్థం కాని ఆత్మస్వరూపము అనేది ఇప్పుడు ఎలా అర్థమైంది? ఒక జిలేబీ తింటే ఎలా ఉంది? అంత తేలిగ్గా అర్థమయ్యేలాగా ఆత్మస్వరూపం గురించి చెప్పటము అనేది అంత తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పాను, ఇంకెప్పటికీ మర్చిపోరు. ఏం భూదేవి గారు ఇంకేది అడిగారు? నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము అని అన్నారు వెంకటరమణ గారు. నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం మీలో ఉందా? ఇది కూడా మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తా. మీలో ఉందా లేదా? నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం మీరిద్దరే ఉందా? ఎప్పుడుంది? ఏం భయపడద్దు, ఫ్రెండ్లీగా చెప్పండి. నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా? ప్రసాద్ గారు నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ, మీరందరూ హాయిగా నిద్రపోతూ ఉంటారు కదా, నిద్రపోరా రాత్రిపూట? హాయిగా ఎలాంటి కదలిక లేకుండా దేహం ఎలా అయిపోయిందో కూడా తెలియదు, మంచి నిద్రపోతారు. మంచి నిద్రపోయినప్పుడు మీ మనసు ఎక్కడుంది? లేదు, మనసు లేదు, పూర్తిగా దేహం కూడా తెలియదు. మంచి నిద్రపోతున్నారు, పగలంతా పనులు చేసుకొస్తున్నారు, సాయంత్రానికే అలసిపోతున్నారు, భోంచేస్తున్నారు, అనుకుంటారు ఇవాళ బాగా అలసిపోయాను, నేను రేపు పనికి వెళ్ళలేను అని అనుకుంటామా లేదా? అనుకొని నిద్రపోతూ ఉన్నాం. నిద్రపోయినప్పుడు నీకు శరీరము తెలియటం లేదు, నీ మనసు లేదు, ఆలోచనలు ఏమీ లేవు, హాయిగా మంచి గాఢ నిద్రపోయాం. అక్కడ గుణాలు ఉన్నాయా? ఆలోచనలు ఉన్నాయా? పనులు ఉన్నాయా? నిర్గుణము, నిశ్చలము అంటే కదలనిది, నిర్గుణము గుణాలు లేనిది. అయిపోయిన గుణాలు లేకుండానే ఉన్నాయి కదా, దానినే నిశ్చల నిర్గుణ. ఏ ఆలోచన లేదు, ఏ పని చేయాల్సిన పని లేదు, హాయిగా నిద్రపోతూ ఉన్నాం, నిశ్చల నిర్గుణం. మరి పొద్దున్నే లేస్తూ ఉన్నారు,
పొద్దున్నే లేచారా? కొద్దిసేపు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది, ఏ ఆలోచనలు ఉండవు. ఇంకా కాసేపు అయితే ఆలోచనలు, మన మీద ప్రభావాలు. ఈ ప్రభావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం లేచాము, కాసేపు మంచి నిద్రపోయాం కాబట్టి లోపల కదలికలు లేవు, ఆలోచనలు లేవు, కాసేపు హాయిగా మత్తుగా బద్ధకంగా ఉంటాం కదా. కాసేపు ఇంకా కాసేపు అయితే అనేకమైన ఆలోచనల ప్రభావాలు మన మీద పనిచేస్తాయి. ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆలోచనలన్నీ? ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ చుట్టూ మీరు ఉన్న ఇంటిలో నుంచే ఈ పంచభూతాలలో మీరు చేసిన ఆలోచనలన్నీ నిక్షిప్తంగానే ఉన్నాయి. ఎదుటి వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు చేసిన ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి. మీ మీద పెట్టబడిన బాధ్యతలు ఉన్నాయి. ఈ ఇంట్లో వాళ్ళు నీలోనే కాదు, ఈ బయట సంఘంలో నుంచి వచ్చిన ప్రభావాల ద్వారా ఆలోచనలు ఉన్నాయి. తద్వారా మనకి గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంది, నక్షత్ర ప్రభావం మన మీద ఉంది, భూమి ఆకర్షణ శక్తి ప్రభావం మన మీద ఉంది, ధృవాల యొక్క అయస్కాంత బలాల యొక్క ప్రభావం కూడా మన మనసు మీద పనిచేస్తూ ఉంటుంది. దీనికి తోడు మనలో ఉన్న త్రిగుణాలు, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, వీటన్నిటి ప్రభావం పొద్దున్నే మనం లేచిన తర్వాత ఆలోచన ఎప్పుడైతే బిగిన్ అవుతుందో అంటే నిశ్చల నిర్గుణంగా ఉన్నది సగుణమైంది, గుణాలు యాక్టివ్ అయినాయి. ఈ గుణాలలోకి ఇవన్నీ కూడా పని చేస్తూ ఉంటాయి. దాని మూలంగా ఇవన్నీ ఏమవుతాయి? నీ మీద మలినాలు అవుతాయి. నీ యొక్క ఆత్మస్వరూపంలో ఒక ఆలోచన వచ్చింది, దాన్ని సజావుగా అలాగే మనం చేస్తున్నామా? చెయ్యం. ఇక్కడ మన మనసు యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే మీ మనసు, మీరు అన్నారు కదా మనసు ఆత్మ వేరు మనసు వేరు, ఇప్పుడు చెప్పండి, ఆత్మ వేరు మనసు వేరు రెండు ఉన్నాయా? ఎక్కడైతే ఈ సగుణ పరబ్రహ్మం అయ్యావో ఈ మనస్సు మీద ఈ ప్రభావాలని, నీ ఆత్మస్వరూపం మీద ఈ ప్రభావాలకి యాక్టివ్ అయ్యేదే మీ మనసు. నీ ఆత్మస్వరూపంలో అనుభవ జ్ఞానాల నుంచి ఇక్కడ ఈ ప్రభావాలన్నిటికీ యాక్టివ్ అయ్యేది నీ మనసు. అంటే ఆత్మస్వరూపము దాని ప్రభావాన్ని కోల్పోయింది కదా. అర్థమైందా? ఆత్మస్వరూపం తన ప్రభావాన్ని ఎందుకు కోల్పోయింది? ఇవన్నీ నీలో ఉన్న మలినాలు, గుణాలు, సగుణం, గుణాల మీద ఏం పనిచేస్తాయి? కామ, క్రోధ, మద, మాత్సర్యాలు. అవి నీలో ఉన్న మలినాలు. నీ చుట్టూ ఉన్న అనేక జన్మల కర్మలు, అనేక జన్మల వాసన బలాలు, మన చుట్టూ ఉన్న ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలు, మన ఆలోచనలు. సారీ, అది లేకపోయినా బాగానే వినపడుతుంది కదా. అంటే వీటన్నీ కలిపి మన ఆత్మస్వరూపం మీద మలినాలుగా ఉన్నాయి. మరి మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అంటే ఈ మలినాలని ఎంతవరకు మన ఆధీనంలో ఉంచుకోగలుగుతామో అంతవరకు మాత్రమే మనం పని చేయగలం కదా. ఇప్పుడు వీటన్నిటి యొక్క ప్రభావం వలన మనం ఏం చేస్తాం? సృష్టి, స్థితి, లయ చేస్తాం. ఇప్పుడు దాకా మంచి నిద్రపోయినప్పుడు నిశ్చల నిర్గుణ పరబ్రహ్మము, లేవగానే సగుణ పరబ్రహ్మము. సగుణము ఎప్పుడవుతావో ఈ మలినాలన్నీ నీ మీద ప్రభావం వస్తాయి. వాటి మూలంగా మంచి పని చేయాలన్నా మనకేమనిపిస్తుంది? మనసు మీద గుణాలు యాక్టివ్ అవటాన వాటిని వెనక ముందు అవునా కాదా అంటే ద్వంద్వాలు యాక్టివ్ అవుతాయి. ప్రతి పనికి కూడా ద్వంద్వాలు, అరిషడ్ వర్గాలు, మన గుణాలలో ఇరుక్కుపోవటం, ఇవన్నీ యాక్టివ్ అయిన తర్వాతే మనం ఒక పని చేస్తాం. ఒక పని 100 ఆలోచనలు చేసాం, 100 ఆలోచనల సృష్టి. అందులో స్థితిలోకి ఎన్ని తెచ్చుకోగలం? ఆ రోజు పని చేసి స్థితిలోకి ఎన్ని తెచ్చుకోగలం? ఒక 10 5 తెచ్చుకుంటాం. ఏదైతే ఒక ఆకారాన్ని, రూపుని
వస్తుందో దాని స్థితి అంటాం. మరి ఎన్నో ఆలోచనల స్థితి ఒక రూపాన్ని దాల్చకుండానే లయమైపోతున్నాయా లేదా? అవుతున్నాయా లేదా? లయమైపోతున్నాయి. మరి ఇప్పుడు స్థితికి వచ్చాం. స్థితి వచ్చి అది ఒక రూపాన్ని దాల్చింది. స్థితి అనేది కాలమానం ప్రకారం ఉంటుంది. ఈ రోజుకి ఈరోజు కాఫీ కలుపుకున్నాం, తాగాము, దాని మూలంగా అది లయమైంది, శక్తి వచ్చింది. అన్నం వండుకున్నాం, తిన్నాము. ఒక పంట వేసాం, దానికి కాలం పడుతుంది, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం. ఒక ఫ్యాక్టరీ పెట్టాం, అది స్థితి పొందటానికి కొంతకాలం పడుతుంది. అది దాని నుంచి వచ్చే ప్రొడక్టు, దాని మూలంగా మనకి ఎంతో మందికి జీవనాధారం ఇస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా స్థితి అనేది కాలంలో జరుగుతూ ఉంటుంది. దాని నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, వస్తువు రూపంగా కావచ్చు, ఏదైనా అది లయము, మనకి అనుగ్రహం, మనకి అనుభవ జ్ఞానం. ఎవరికైనా ఏదైనా అనుకుంటే స్థితి లయము అంటే మనకి డబ్బులు వస్తే కదా అని అనుకుంటారు. కానీ ఒక అనుభవ జ్ఞానము వచ్చిన తర్వాత మీకు ఆనందం ఉంటుందా లేదా? ఒక విషయం మీద, ఒక బ్యాంకు పని అయిపోయింది, చాలా రోజులు పనిచేసాం, బ్యాంకు పని అయిపోయింది కదా, దాని మీద ఒక అనుభవ జ్ఞానము అనేది మీకు ఆనందంగా ఉంటుందా లేదా? ఒక పంట వేసాం, పంట నూర్పిడి అయిపోయింది, దానికి డబ్బులు వచ్చినాయి కదా, అది మీకు అనుగ్రహం. దాని మూలంగా మనము పంటని వాడుకోవచ్చు, ఎంతో మందికి ఆ పంటని ఉపయోగించవచ్చు. దాని మూలంగా వచ్చే డబ్బులతో అనేక రకాలైన వాటిని తెచ్చుకొని మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. ఇలాంటివన్నీ కూడా ఈ సృష్టి స్థితి లయలలో జరుగుతూ ఉంటాయి.